హలో గైస్, వెల్కమ్ టు ఆర్వి ఎక్స్ప్లెయిన్స్. ఈ రోజు కూడా ఒక మంచి స్టోరీని తీసుకొచ్చేసాను. ఇది ఒక క్యూట్ కాలేజ్ లవ్ రొమాన్స్ అన్నమాట. మన హీరో స్కూల్లో చాలా ఫేమస్. స్కూల్లోనే కాదు, షార్ట్ డ్రామాస్ లో కూడా ఫేమస్. పెద్ద మాఫియా గ్యాంగ్స్టర్ అయిన మనోడు స్కూల్ టాపర్ అయిన మన హీరోయిన్ ని టార్చర్ పెట్టడానికి నానా తిప్పలు పడుతుంటాడు. కానీ చివరికి వీళ్ళిద్దరు గర్ల్ ఫ్రెండ్ అండ్ బాయ్ ఫ్రెండ్ గా మారుతారు. ఆ స్టోరీ ఏంటో తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మీరు ఫుల్ డ్రామా చూసేయాలి. సో ఇంకా లేట్ చేయకుండా డ్రామాలోకి వెళ్దాం. డ్రామా స్టార్టింగ్ లో మనకి హీరోయిన్ లిల్లీని చూపిస్తారు. ఆమె మామ్ తన్ని రెడీ చేస్తూ, నువ్వు చాలా అందంగా, క్యూట్ గా, ఎలిగెంట్ గా ఉన్నావు. గుర్తుంచుకో, మనది చదువుకున్నోళ్ళ ఫ్యామిలీ. నా చిన్నప్పుడు మా అమ్మ నన్ను దారిలోకి తేడానికి కర్రలతో కొట్టి కొట్టి చంపేది అని చెప్తుంటే లిల్లీ, మమ్మీ నువ్వేం టెన్షన్ పడకు, ఆ కర్రలు కొనాల్సిన అవసరమే లేదు. మన ఫ్యామిలీ జీన్స్ నాలో కూడా ఉన్నాయి. ప్రాణం పోయినా ఎలిగెన్స్ పోదు అని అంటూనే చాలా స్పీడ్ గా డోర్ ఓపెన్ చేస్తుంటే వాళ్ళ అమ్మ పిలిచి, నెమ్మది ఏంట బరువులు, ఎలిగెంట్ గా ఉండు అని అనగానే, ఎస్ మామ్ అర్థమైంది, బాయ్ అని చెప్పి బయటకు వచ్చి అమ్మయ్య అని ఊపిరి పీల్చుకొని పిచ్చి యాటిట్యూడ్ తో బయలుదేరుతుంటే అక్కడ ఆమెకు ఒక ఫ్లవర్ బొకే కనిపిస్తుంది. అది 6 months నుంచి తన్ని ఫాలో అవుతున్న ఒక క్లాస్మేట్ పంపించింది అనమాట. అది చూసి ఈ వేస్ట్ గాడు 6 months నుంచి నాకు ఫ్లవర్స్ పంపిస్తున్నాడు, కనీసం వీడికి నాకేది ఇష్టమో కూడా తెలీదా అని అక్కడ నుంచి పరిగెడుతుంది. ఇంకో పక్క మనకి హీరో షియాన్ ని చూపిస్తారు. అతను స్కూల్ బ్యాడ్ బాయ్, పెద్ద మాఫియా గ్యాంగ్స్టర్ అంట. అతనికి 2 చెంచాలు ఉంటారు. వాళ్ళు కావాలని వచ్చిపోయేటోళ్ళని తీసి చేయడానికి అక్కడ ఒక తాడు కడుతూ, బాస్ పనంతా అయిపోయింది, కెమెరా కూడా రెడీ అని అంటే మనోడు పెద్ద యాటిట్యూడ్ తో కిందికి దిగి వాళ్ళ బుర్రల మీద గట్టిగా కొట్టి, రేయ్ మీ ఇద్దరు దద్దమ్మలు మీ బుర్రను అసలు వాడరా, మిమ్మల్ని గ్యాంగ్ నుండి తీసేస్తా అని అంటే వాడు, సారీ బాస్, ఇలా కట్టడం వల్ల ఎవరికి దెబ్బలు తగలవులే అని చెప్తాడు. ఆ దురదృష్టవశాత్తు అటు సైడ్ వచ్చే అమ్మాయి ఎవరో కాదు, లిల్లీ అయి ఉంటుంది. ఆమె పరిగెత్తుకుంటూ వచ్చి పాపం బోర్ల బొక్కలు పడిపోతుంది. పడుతూనే, వామ్ము పైనుండి మా నానమ్మ చూస్తూ ఉంటుంది, నేను నా ముఖం పగిలేలా కింద పడకూడదు అని గాల్లోనే స్టైల్ గా నిలబడుతూ కింద పడుతున్నా సరే ఎలిగెంట్ గా కనిపించాలనుకుంటుందన్నమాట. బట్ ఈ ప్రాసెస్ లో ఆమె మిర్రర్ కింద పడి పగిలిపోతుంది. పిచ్చ కోపంతో ఎవడ్రా నాతో పెట్టుకుంది అని చూస్తే అక్కడ ఒక తాడు కనిపిస్తుంది. షియాంగ్ ఇంకా తన ఫ్రెండ్స్ ఇదంతా చూస్తూ నవ్వుతుంటే మన మేడం గారికి కోపం వచ్చి, ఈ రోజు వీడి పని చెప్తా అని కోపంగా వెళ్తుంది. అతని దగ్గరకు వచ్చి, ఏమైంది, దెబ్బ తగిలిందా అని వెటకారంగా అడుగుతాడు. కానీ లిల్లీకి తన ఎలిగెంట్ ఇమేజ్ పాడవకూడదు కదా, అందుకే యాక్టింగ్ చేస్తూ, ఇట్స్ ఓకే, నా గురించి కేర్ తీసుకున్నందుకు థ్యాంక్ యూ అని చెప్పి అక్కడ నుంచి వెళ్లిపోతుంది. షియాన్ కన్ఫ్యూజ్, ఆమె నన్ను తిట్టాలి కదా, కింద పడ్డం వల్ల దీనికి ఏమైనా బుర్ర డ్యామేజ్ అయిందా అని ఆలోచిస్తుంటే లిల్లీ వెళ్తూ, ఇంకో విషయం, ఇకపై ఇలా తాడు కట్టకండి, వేరే వాళ్ళకి దెబ్బలు తగులుతాయి అని వార్న్ చేస్తుంది. అతని అసిస్టెంట్, బాస్ ఆమె ఏంటి బాస్ ఏడవట్లేదు, మళ్ళీ వెళ్లి పట్టుకొని పడేద్దామా అని అంటే షియాన్ వాళ్ళు చెంప పగలగొడతాడు. లిల్లీ క్లాస్ రూమ్ లో కూర్చొని తన దెబ్బ చూసుకుంటూ, బెదవలు మళ్ళీ కనిపిస్తే అక్కడే సమాధి కట్టేస్తా ఈ నా సన్స్ కి అని కోపంతో పెన్ను విరగొట్టేస్తుంది. అంతలోనే ఒక క్లాస్మేట్ వచ్చి, నోట్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ లిల్లీ అనగానే లిల్లీ మళ్ళీ ఎలిగెంట్ గా మారిపోతూ, హే యు ఆర్ వెల్కమ్, మళ్ళీ అవసరమైతే అడుగు అని అంటుంది. ఆ అమ్మాయి, నువ్వు నిజంగానే క్యాంపస్ గాడెస్ లిల్లీ, ఎంత బ్యూటిఫుల్ అండ్ కైండ్ హార్టెడ్, ఇక అసలు కోపమే రాదు, ఐ లైక్ యూ అని పొగుడుతుంది. ఇటువైపు షియాన్ గారి చెంచాలు లిల్లీ గురించి చెప్తూ, బాస్ ఈ అమ్మాయి స్కూల్ కి గాడెస్ లాంటిది, ఎప్పుడు క్లాస్ టాపర్ అంట, ఈ ఫోటోలో చూడు కత్తిలా ఉంది అని అనగానే షియాన్ వాళ్ళని గుర్రుమని చూస్తాడు. నాకు తెలిసి ఈ అమ్మాయి యాక్టింగ్ చేస్తుంది, నాకు ఇలాంటి వాళ్ళంటే అసలు నచ్చదు, ఆమె గురించి ఇంకా ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయండి అని ఆర్డర్ ఇస్తాడు. అప్పుడు వాళ్ళ ఒక చెంచా, ఆమె డాడ్ ప్రొఫెసర్ అంట బాస్, మామేమో డాన్సర్ అంట, తమ్ముడేమో మోడల్ స్టూడెంట్, టోటల్ ఫ్యామిలీ చదువుకున్న ఫ్యామిలీ అని చెప్పగానే షియాన్ లిల్లీకి కాల్ చేసి, ఈ రోజు అంత గట్టిగా కింద పడ్డావు, అయినా స్మైల్ ఇస్తూ యాక్టింగ్ చేసావు చూడు, నీకు యాక్టింగ్ లో ఆస్కర్ ఇవ్వాలి అని చెప్తుంటే లిల్లీకి అతనే అని అర్థమయ్యి, పొద్దున చేసిన ప్రాంక్ కి సారీ చెప్పడానికి కాల్ చేసావా, అయినా పర్లేదు, నేను ఇలాంటి ఇమ్మెచ్యూర్ పీపుల్ తో వాదించను అని తిప్పి కొడుతుంది. అతను ఏమన్నావు అని అనగానే ఆమె, నన్ను పదే పదే డిస్టర్బ్ చేస్తే ఫోన్ కట్ చేస్తా అని అంటే షియాన్, కట్ చేయి చూద్దాం, పొద్దున్న నన్ను కోపంగా చూసావని నాకు తెలుసు అని అంటే లిల్లీ మనసులో, హహా కోపంగా ఉంటూ చూశాడా పెద్ద ముసలి మొహంగాడు, స్నానం చేసేటప్పుడు హెయిర్ జెల్ పెట్టుకోవడం మర్చిపోయి గంజి పౌడర్ పెట్టుకుని వచ్చి జుట్టు మొత్తం అట్టగట్టించుకుని మళ్ళీ నా దగ్గరే బిల్డప్ ఇస్తున్నాడా, వీడేమన్నా డ్రాగన్ అనుకుంటున్నాడా అనుకుంటూ, నీ లైఫ్ లో నీకెప్పుడు కేర్ అటెన్షన్ దొరకలేదనుకుంటా, అందుకే నీ మైండ్ ప్రెషర్ ఎక్కువ అయ్యి నేను నార్మల్ గా చూసినా కూడా నిన్ను ఘోరంగా చూసినట్లు అనిపిస్తోంది, వెళ్ళి మంచి సైకాలజిస్ట్ ని కలువు అని చెప్తుంటే అతను, నోర్మోయ్ మళ్ళీ మాట్లాడావో అని అరుస్తుంటే, నువ్వు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను, గుడ్ నైట్ అని ఫోన్ కట్ చేస్తుంది. షియాన్ కి పిచ్చ కోపం వచ్చి, నా ఫోనే కట్ చేస్తుందా, నన్ను ఇమ్మెచ్యూర్ అంటదా, పైగా నాకు మైండ్ దొబ్బిందంటుందా, అసలు ఎవరితో పెట్టుకుంటుందో ఈమెకు అర్థం కావట్లేదు
ఇంట్లో లిల్లీ తమ్ముడు గేమ్ ఆడుతూ గట్టి గట్టిగా అరుస్తుంటే లిల్లీ ఆ అరుపులు ఆపుతావా అని అంటుంది. అది చూసి డాడ్, మీ స్కూల్ గాడెస్ ఎలిగెంట్ పర్సనాలిటీ ఇంటికి రాగానే పగిలిపోతుంది కదమ్మా. ఎప్పుడైనా నీ అసలు గుట్టు బయటపడిందనుకో మీ అమ్మకి గుండెపోటు రావడం గ్యారంటీ అని అంటాడు. అంతలోనే వాళ్ళ అమ్మ వచ్చి మీరెందుకు అలా అరుస్తున్నారు, ఇది మన ఫ్యామిలీ రూల్స్ కి విరుద్ధం అని క్లాస్ పిక్తుంది. అంతలోనే ఒక నైబర్ రావడంతో అందరూ సడన్ గా చాలా సైలెంట్ గా పద్ధతిగా కూర్చుంటారు బొప్పిల్లాగా. ఆ నైబర్ వీళ్ళని చూసి మీ ఫ్యామిలీ చాలా ప్రశాంతంగా ఎంత పద్ధతిగా ఉంటారు, నువ్వు కూడా ఎంత ఎలిగెంట్ గా ఉన్నావు అని పొగిడి ఆమెకు కావలసిన ఒక వస్తువు తీసుకెళ్లిపోతుంది. ఆమె వెళ్ళగానే అందరూ అమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంటారు. లిల్లీ అయితే ఈ ఎలిగెంట్ ఫ్యామిలీ అనిపించుకోవడానికి మా అమ్మ మమ్మల్ని ఇంకా ఎంత చంపుతుందో, అలసిపోయి చచ్చిపోతున్నాం అని అనుకుంటుంది. నెక్స్ట్ డే స్కూల్ లంచ్ టైమ్ లో లిల్లీ లంచ్ చేయడానికి వస్తుంది. పాపం మన హీరోనా అతని చెంచాలు చాటుగా నిలబడి ఆమెను చూస్తుంటారు. అప్పుడు ఆ చెంచాలు, బాస్ మేము ఆమె ఫుడ్ లో పిచ్చ మిర్చి కలిపేశాం, ఎంత క్యూట్ గా ఉన్నా సరే ఇప్పుడు తింటే ఆమె నిప్పులు కక్కే డ్రాగన్ అయిపోతుంది అని క్రూరంగా నవ్వుతున్నప్పుడే లిల్లీ ఫస్ట్ బైట్ తీసుకోగానే బాబోయ్ ఇందులో ఎవడ్రా ఇంత కారం కలిపి సచ్చారు అని చచ్చిపోతుంటే, కానీ పక్కనున్న ఫ్రెండ్స్ ఏమైంది లిల్లీ అని అడిగేసరికి మళ్ళీ తన ఎలిగెన్స్ ని మెయింటైన్ చేస్తూ ఏం లేదు, ఫుడ్ చాలా టేస్టీగా ఉంది, ఆ ఆనందంలో నా కళ్ళల్లో నుంచి నీళ్ళొచ్చాయి అంతే అని కవర్ చేస్తుంది. షియాన్ కన్ఫ్యూజ్ అయి నిజంగానే బాగుందా అని వెళ్లి నోట్లో ముద్ద వేసుకుంటాడు అంతే. పాపం అతని నోట్లో నుంచి నిప్పులు చెలవేగుతాయి. అసిస్టెంట్ షాక్ అయ్యి బాబోయ్ ఆమె ముఖం టమోటా లాగా ఎర్రగైపోతుందంటే మన బాస్ గారు టమోటాలా ఎర్రగైపోయాడేంటి అని టెన్షన్ పడుతుంటే షియాన్ రేయ్ వాటర్ ఇచ్చి సావన్ రా అని అరుస్తుంటే అతనికి బాటిల్ అందిస్తారు. షియాన్ మైండ్ లో ఇది అమ్మాయా లేక ఏమైనా రాక్షస అని పిచ్చెక్కిపోతుంటాడు. ఆ ఇద్దరు చెంచాలు ఇంకో ప్లాన్ వేసామని చెప్పడంతో షియాన్ వాళ్ళ బుర్రల మీద కొట్టి ఈసారి గనక ఫెయిల్ అయ్యారో మిమ్మల్ని గ్యాంగ్ నుండి తరిమి పారేస్తా అని వార్న్ చేస్తున్నప్పుడే అంతలోనే లిల్లీ రావడం చూసి ముగ్గురు దాక్కుంటారు. లిల్లీకి ఏదో తేడాగా ఉందని నోటీస్ చేసి ఆ తాడుకు తట్టుకోకుండా కావాలనే దాని మీద కాలు వేసి దాటుతుంది. వాళ్ళు పర్లేదు బాస్ ఆమె మళ్ళీ ఇట్టే కదా తిరిగొచ్చేది అని వెయిట్ చేస్తుంటారు. ఆమె ఏవో థింగ్స్ తీసుకుని మళ్ళీ రాగానే ఈసారి బొర్ల బొక్కలు పడుతుందని వాళ్ళు గుసూసులాడుకుంటారు. కానీ లిల్లీ అక్కడ వాళ్ళని ముందే చూసి కావాలని అక్కడ గట్టిగా తన్నేసి వెళ్తుంది. దాంతో అప్పోగా ధూళి అంతా వాళ్ళపైనే పడుతుంది. తన ప్లాన్ మళ్ళీ ఫ్లాప్ అవ్వడంతో మనోడికి పిచ్చ కోపం వచ్చి ఈ అమ్మాయికి ముందే ఎలా తెలిసిపోతుంది, ఒక నార్మల్ పిల్లని నేను హ్యాండిల్ కూడా చేయలేకపోతున్నానా, నమ్మలేకపోతున్నాను అని ఇంకా ఫ్రస్ట్రేట్ అవుతాడు. అప్పుడు ఒక చెంచా బాస్ ఈ మ్యాటర్ ని లైట్ తీసుకోకూడదు అని అంటే ఛాన్సే లేదు అని అంటే ఇంకోడు బాస్ ఫిజికల్ అటాక్ తో ఆమె పర్ఫెక్ట్ ఇమేజ్ ని మనం పాడు చేయలేకపోతున్నాం కదా, ఈసారి ఆమెపై సైకలాజికల్ అటాక్ చేయాలి అని చెప్పగానే మనోడు ఒక పెద్ద కుట్రవాన్ని ఒక క్రేజీ ఐడియా తీసుకొస్తాడు. సో నెక్స్ట్ డే షియాన్ తన గ్యాంగ్ ఇంకా లగ్జరీ కార్లతో స్కూల్ గేట్ ముందు నిలబడతాడు. అక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరు షాక్, ఈ మాఫియా గడు ఇక్కడ ఎవరి కోసం వెయిట్ చేస్తున్నాడు, ఈ రోజు ఎవరికో మూడింది అని భయపడుతుంటారు. అప్పుడే లిల్లీ అక్కడికి రాగానే వాళ్ళని చూసి కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది. అప్పుడు షియాన్ మనసులో షో ఇప్పుడు స్టార్ట్ అవుతుంది బేబీ అని నవ్వుకుంటాడు. వాళ్ళు ఆమె నడిచే దారిలో రెడ్ కార్పెట్ పరిచి గుడ్ మార్నింగ్ వదినమ్మా అని గట్టిగా అరుస్తూ అందరూ లైన్ గా ఆమె ముందు వంగుతారు. దాంతో లిల్లీతో పాటు అక్కడ ఉన్న వాళ్ళందరికీ మైండ్ బ్లాక్ అవుతుంది. ఈ మాఫియా గ్యాంగ్ కి ఈమె వదినమ్మేంటి అని. లిల్లీ లోపల ఏం చెత్త ప్లాన్ రా ఇదే, దేవుడా ఈ గంజి మొహోడు మీద ఇప్పుడే పిడుగుపడేలా చెయ్యి అని తిట్టుకుంటూ నెమ్మదిగా అడుగులేస్తూ మీరు ఏదో తప్పుగా అర్థం చేసుకున్నారు అని అంటుంటే షియాన్ అస్సలు లేదు మై డియర్ గర్ల్ ఫ్రెండ్ అని ఎంట్రీ ఇస్తాడు. లిల్లీ వీడికి తిక్కబట్టిందా అని అనుకుంటుంటే షియాన్ స్టైల్ గా ఆమె ముందుకొచ్చి గుడ్ మార్నింగ్ బేబీ అని చెప్తాడు. లిల్లీ క్లాస్మేట్ నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు, ఇలా స్కూల్ దారి బ్లాక్ చేస్తే నేను భయపడిపోతాను కదా అని యాక్టింగ్ చేస్తుంటే షియాన్ నవ్వుతూ నాటకాలు ఆపమ్మా, ఇప్పుడు స్కూల్లో అందరికీ తెలిసిపోయింది నువ్వు నా గర్ల్ ఫ్రెండ్ అని చెప్తే లిల్లీ మనసులో ఈ డ్రాగన్ గాడికి గర్ల్ ఫ్రెండ్ అవ్వడానికి నాకేమన్నా పిచ్చా అనుకుంటుంటే చుట్టూ ఉన్న స్టూడెంట్స్ అంతా భయంతో అక్కడ నుంచి పారిపోతారు. లిల్లీ నాకు టైం అవుతుంది ప్లీజ్ నన్ను వెళ్ళనివ్వు అని అడిగితే షియాన్ వెళ్ళాలా వెళ్ళు అని అంటూనే ఆమె వెళ్తుంటే చేయి పట్టుకుని ఆపుతాడు. నెమ్మదిగా వెళ్ళు బేబీ ఈసారి మళ్ళీ కింద పడకు అని చెప్తాడు. ఆ గ్యాంగ్ అంతా మళ్ళీ బాయ్ వదినమ్మా అని అరవడంతో ఆమె వాళ్ళ నుండి తప్పించుకొని లోపలికి పరిగెడుతుంది. ఆమె పరిగెత్తడం చూసి మనోడు ఇన్ ఫ్రంట్ దెర్ ఈస్ క్రొకడైల్ ఫెస్టివల్ బేబీ అని నవ్వుకుంటాడు. క్లాస్ లోకి వెళ్ళాక లిల్లీ తను తాను కూల్ చేసుకోవడానికి ట్రై చేస్తుంది. అప్పుడే ప్రిన్సిపల్ స్పీకర్ లో స్కూల్లో డిసిప్లిన్ మెయింటైన్ చేయాలి అని అనౌన్స్ చేస్తుంటారు. కానీ అక్కడికి షియాన్ వచ్చి ప్రిన్సిపల్ ని పక్కకు నెట్టేసి మైక్ లాక్కుని ఆయన ఒక అనౌన్స్మెంట్
కామెంట్ స్టార్ట్ చేస్తాడు. హలో ఎవ్రీవన్, నేను మీ అందరి ఫేవరెట్ డ్రాగన్ ప్రిన్స్ ని అని అంటూ లిల్లీ మీద రాసిన ఒక దారుణమైన ర్యాప్ సాంగ్ పాడతాడు. మీ అందరి గోడెస్ లిల్లీ నా గర్ల్ ఫ్రెండ్, నీ నవ్వు పువ్వుల్లో ముళ్ళు లాంటిది, నువ్వు కేవలం నా దానివే, నా మాఫియా గ్యాంగ్ ఎదురు తిరిగి నాతో పెట్టుకోవాలని చూస్తే మీ అందరికీ సమాధులు కట్టేస్తా అని తిక్కల్ తిక్కల్ ర్యాప్ పాడుతుంటాడు. వాడు పాడే ఆ ఘోరమైన ర్యాప్ విని స్టూడెంట్స్ అంతా తలలు పట్టుకుంటారు. లిల్లీ ఏమొచ్చి నేనెక్కడికొచ్చి ఇరుక్కున్నాను రా బాబు అని ఏడుస్తుంది. అంతలోనే పైనుండి హెలికాప్టర్ సౌండ్ వినిపించేసరికి పిల్లలంతా పరిగెత్తుకుంటూ గ్రౌండ్ లోకి వస్తారు. అక్కడ ఒక పెద్ద బ్యానర్ వేలాడుతూ ఉంటది. దానిపై లిల్లీ నా గర్ల్ ఫ్రెండ్, నా ప్రాణం అని రాసి ఉంటుంది. అది చూసి పాపం అమ్మకి ఫ్యూసిల్ ఎగిరిపోతాయి. వీడేంటి హెలికాప్టర్ తో వచ్చి ప్రపోజ్ చేస్తున్నాడు అని. స్టూడెంట్స్ ఏమో వావ్ వాట్ ఎ రొమాంటిక్ సీన్, మాఫియా బాస్ మన టాపర్ గర్ల్ తో లవ్ లో పడ్డాడు, ఇకపై ఆమెతో ఎవరు పెట్టుకుంటారు అని మాట్లాడుకుంటుంటే కరెక్ట్ గా అప్పుడే షియాన్ ఆమె దగ్గరకు వచ్చి ఇక నువ్వు నా చేతిలో బుక్ అయ్యావు బేబీ అన్నట్టు సైగలు చేస్తాడు. కరెక్ట్ గా అప్పుడే షియాన్ ఆమె దగ్గరకు వచ్చి బేబీ ఈ మాఫియా హీరో చేతిలో నువ్వు బుక్ అయిపోయావు అని సైగలు చేస్తాడు. లిల్లీ మనసులో నువ్వు మాఫియా ఏంట్రా, నీకన్నా రాత్రులు మా గల్లీలో తిరిగే ఆ కుక్కల మాఫియానే బెటరు, వాటిని చూస్తే భయం అన్నా వేస్తుంది, నిన్ను చూస్తే భయం కాదు కదా డోకొస్తుంది అని అనుకుంటుంది. ఈ లోపు మనోడు మళ్ళీ స్పీకర్ లో నా పర్ఫెక్ట్ గర్ల్ ఫ్రెండ్, ఈ గ్రాండ్ సర్ప్రైజ్ చూసి నీకు హ్యాపీగా ఉందా, మరి అంత ఎమోషనల్ అయిపోయి ఏడవకు అని టీస్ చేస్తుంటే అంతలోనే అక్కడికి జియాన్ ఎంట్రీ ఇస్తాడు. అతను ఎవరో కాదు లిల్లీ ఫ్యాన్ బాయ్. ఆమె నుండి దూరంగా జరుగు లిల్లీ, నేను నిన్ను ప్రొటెక్ట్ చేస్తాను అని అరుస్తుంటే లిల్లీ వీడెవడ్రా మధ్యలో వచ్చాడు, దేవుడా నన్ను ఇప్పుడే నీ దగ్గరికి తీసుకుపో, నీ పాదాల దగ్గరికి చేరాలి అనుకుంటున్నాను అని తల పట్టుకుంటుంటే జియాన్ లిల్లీకి నాలాంటి పద్ధతి గల అబ్బాయిలంటే ఇష్టం, నీలాంటి బ్యాడ్ బాయ్స్ అంటే కాదు అని అంటుండే షియాన్ కోపంగా. రే నీకు ప్రాణాల మీద ఆశ లేదా ఏంటి అని అడిగితే వాడు నేను ఆమెకి 6 months నుంచి ఫ్లవర్స్ పంపిస్తున్నాను, మధ్యలో రావడానికి నువ్వెవడివిరా అని అంటుండే షియాన్ 6 months నుంచి ట్రై చేస్తున్నావా, నీకేమైనా పిచ్చా ఏంటి, ఇప్పటి వరకు లైన్ కూడా వేయలేకపోయావు అని వెటకారం చేస్తుండే జియాన్ ఎవరిని చూసిరా పిచ్చోడు అంటున్నావు, లిల్లీ చాలా జెంటిల్ అండ్ కైండ్, ఎప్పుడు గొడవలు పడి నీలాంటి రౌడీనా అస్సలు ఇష్టపడదు అని అరుస్తుంటే అతనికి కోపం వచ్చి రౌడీ అంటావా నన్ను, ఇంకోసారి అను లిల్లీ నాది అని అరుస్తుంటే దాంతో జియాన్ కూడా స్పీకర్ పట్టుకొని ఆ లిల్లీ నాది కూడా, లిల్లీ నాది అని అరుస్తాడు. ఇద్దరు మైకుల్లో నాదంటే నాదని విపరీతంగా అరుచుకుంటూ ఉంటే లిల్లీకి పిచ్చెక్కిపోతుంది. మనసులో అసలేం జరుగుతుంది ఇక్కడ, వీళ్ళ వల్ల నా 16 years ఎలిగెంట్ బిల్డప్ మొత్తం బెండకాయ బజ్జీ అవుతుంది. ఒక పర్ఫెక్ట్ అమ్మాయి ఎప్పుడు నడి రోడ్డుపై ఇలా గట్టిగా అరవకూడదు, నేను చాలా ప్రశాంతంగా ఉండాలి, కూల్ కూల్ లిల్లీ కూల్ అని కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేస్తుంది. కానీ వాళ్ళ అరుపులు భరించలేక చివరికి కంట్రోల్ తప్పి నోరు ముయ్యండి మీరంతా అని స్కూల్ మొత్తం దద్దరిల్లేలా అరిచేస్తుంది. పాపం ఆమె అరుపుకి అక్కడ ఉన్నోళ్ళంతా భయపడి సైలెంట్ అయిపోతారు. షియాన్ నవ్వుతూ ఏమైంది మేడం, నీ పర్ఫెక్ట్ ఇమేజ్ ముసుగు మొత్తం తొలగిపోయిందా అని అడిగితే స్టూడెంట్స్ అంతా అరే నిజంగానే లిల్లీ ఇంత గట్టిగా అరవగలిగిందా అని షాక్ అవుతుంటారు. దాంతో లిల్లీకి భయం పట్టుకుంటుంది. అయ్యో నా ఎలిగెన్స్ అంతా పోయిందే, ఇప్పుడు ఏదో ఒకటి చేసి కవర్ చేయాలి అని మళ్ళీ యాక్టింగ్ చేస్తూ అబ్బా ఎంత ఎక్కువ ఎండగా ఉందో నా తల తిరుగుతోంది అని అంటూ కళ్ళు తిరిగి పడిపోతున్నట్టు యాక్టింగ్ చేస్తూ ఎవడో ఒకరు నన్ను పట్టుకోబోతాడా అని పడిపోతుంది. కానీ షియాన్ ఆమెను పట్టుకోవడానికి చెయ్యి చాపుతాడు. బట్ చివరి నిమిషంలో కావాలనే చెయ్యి పక్కకు లాగేసుకుంటాడు. దాంతో ఆమె బుడుక్కుని కింద పడిపోతుంది. మళ్ళీ తన బ్యాడ్ బాయ్ ఇమేజ్ కోసం స్టైల్ గా నిలబడతాడు. ఆ తర్వాత లిల్లీ ఫ్రెండ్ ఆమెతో నువ్వు అసలు మామూలుగా యాక్టింగ్ చేయలేదు లిల్లీ, అంత గట్టిగా అరిచేసరికి అందరికి ఫ్యూజ్ ఎగిరిపోయా తెలుసా అని నవ్వుతుంటే లిల్లీ ఏడుస్తూ నేను ఇప్పుడే ఈ స్కూల్ నుంచి ట్రాన్స్ఫర్ అయిపోవాలి, అసలు నాకు ఈ భూమి మీద ఉండాలనే లేదు, నేను వేరే ప్లానెట్ కి పారిపోతాను, అయినా నేను కళ్ళు తిరిగి పడిపోతుంటే ఎందుకే ఎవరు నన్ను పట్టుకోలేదు అని అడుగుతుంటే ఆమె నువ్విప్పుడు ఆ మాఫియా గడికి గర్ల్ ఫ్రెండ్ అయిపోయావు కదనే, మరి నిన్ను తాకే ధైర్యం ఎవడుకుంటుంది చెప్పు అని అంటే లిల్లీ కోపంగా ఇదంతా గంజిముఖం గడి వల్ల నేనే, కింద పడినప్పుడు నా నడుం విరిగిపోతే ఎవడు సమాధానం చెప్తాడు అని మండిపోతుంటే దాంతో ఆమె డాక్టర్ ని పిలవడానికి వెళ్తుంది. లిల్లీ ఏమో ఈ దారుణమైన విషయం మా అమ్మకు గనక తెలిస్తే నా పరిస్థితి ఏంటి అని టెన్షన్ పడుతుంది. అంతలోనే ఆమె ఆన్లైన్ ఫ్రెండ్ నుంచి మెసేజ్ వచ్చేసరికి నాకు ప్రెసెంట్ బాయ్ ఫ్రెండ్స్ ని చేసుకోవడం అస్సలు ఇష్టం లేదు, ఆల్రెడీ ఇక్కడ ఒకరితో విసిగిపోయి సచ్చాను అని వాడికి రిప్లై ఇస్తుంది. ఆ ఆన్లైన్ ఫ్రెండ్ మరెవరో కాదు స్క్రీన్ పై ఫేస్ చూపించకుండా పెయింటింగ్ వేస్తున్న ఒక అబ్బాయి. అతను లిల్లీ మెసేజ్ కి రిప్లై ఇస్తూ అయితే ఆ కోపాన్ని నా మీద చూపించేయి అని అంటే నాకైతే ఇప్పుడే వాడి తల పగలగొట్టి వాడి బుర్రలో ఎలాంటి పురుగుందో మైక్రోస్కోప్ లో చూడాలనిపిస్తుంది. వేస్ట్ ఫెలోగాడు, వాడు తినే మ్యాగీ ప్యాకెట్ లో మసాలా ప్యాకెట్ మిస్ అయిపోవాలని శపిస్తున్నాను అని కోపంగా మెసేజ్ చేస్తే ఆ ఫ్రెండ్ చూస్తుంటే వాడు నేను నిజంగానే చాలా కోపించాడే, అయినా నీ అసలు స్వరూపం అంత అవమానకరంగా ఉందా, అందరికి చూపించలేనంతగా అని అడిగితే ఆమె అవును మరి మాది ఒక గొప్ప చదువుల కొంప, ఎలిగెంట్ ఫ్యామిలీ అని అంటుంటే దానికి అతను కానీ నాకు మాత్రం నువ్వు రియల్ గానే చాలా క్యూట్ గా ఉంటావనిపిస్తుంది అని చెప్తే లిల్లీ వీడికి
నీకేం తెలుసులే నా కష్టాలు అని ఆలోచిస్తూ బ్లాంకెట్ కప్పుకొని పడుకుంటుంది. నెక్స్ట్ డే స్కూల్లో క్లాస్మేట్స్ అంతా లిల్లీ చుట్టూ చేరి నిజంగానే నువ్వు షియాన్ గర్ల్ ఫ్రెండ్ అయిపోయావా అని అంటే ఆమె లేదు మీరంతా తప్పుగా అర్థం చేసుకుంటున్నాడు. షియాన్ జస్ట్ జోక్ చేశాడు. అసలు మేమిద్దరం ఫ్రెండ్స్ కూడా కాదు. ఇక కప్పులు ఎలా అవుతాం అని చెప్తూ మనసులో అవును మేమిద్దరం ఒక బద్ద శత్రువులం. వాళ్ళు నమ్మకపోవడంతో ఆమె నిజంగానే ఏం లేదని నచ్చ చెప్పడానికి ట్రై చేస్తుంది. కరెక్ట్ గా అప్పుడే షియాన్ క్లాస్ రూమ్ లోకి రాగానే మన మేడం గారు సైలెంట్ అయిపోయి కూర్చుంటుంది. అతను ఆమె ముందుకొచ్చి ఒక పెద్ద ఫ్లవర్ బొకే పట్టుకొని వచ్చి నీకోసమే తెచ్చాను బేబీ, నీకు ఈ ఫ్లవర్స్ అంటే చాలా ఇష్టమని నాకు తెలుసు అని ఫోర్స్లీ ఆమె చేతిలో పెడతాడు. లిల్లీ థ్యాంక్ యూ, ఈ ఫ్లవర్స్ ని క్లాస్ అందరి తరపున తీసుకుంటున్నాను, ఇక్కడే క్లాస్ రూమ్ లో పెట్టేస్తాను అని కవర్ చేయబోతుంది. షియాన్ ఆమె వైపు సీరియస్ గా చూస్తూ దగ్గరగా వచ్చి దాన్ని అక్కడ పెట్టావో జాగ్రత్త అని వార్న్ చేసి వెళ్లిపోతాడు. క్లాస్మేట్స్ అంతా ఓహో అతన్ని చెవులో ఏం చెప్పాడు, ఇప్పటికైనా ఒప్పుకో ఏదో నడుస్తుందని అని టీస్ చేస్తుంటే లిల్లీ వాడు నన్ను బెదిరించి సస్తున్నాడని చెప్పినా కూడా ఈ ఎడ్డమొహాలు ఎవరు నమ్మరు అని అనుకుంటుంది. ఆ బొకేని చూసిన ఫ్రెండ్ షాక్ అయ్యి ఒసే పాస్ట్ 6 months నుంచి నీ వెనకాల ఎప్పటి ఫ్లవర్స్ పంపిస్తున్న ఆ జియాన్ గాడికి మాత్రం నీకే ఫ్లవర్స్ ఇష్టమో తెలీదు, కానీ ఈ షియాన్ కి ఎట్లా తెలిసిందే నీ కోసం అంత దూరం నుంచి తీసుకొచ్చాడు అని అంటే లిల్లీ కూడా షాక్ అవుతుంది. అవునే మేమిద్దరం కలిసి కొన్ని రోజులైంది, అప్పుడే ఎడ్డమొహోడికి ఎట్లా తెలిసిందో నా గురించి అని ఆలోచిస్తుంది. ఫ్రెండ్ నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదే, వాడు చాలా క్యూట్ అండ్ ఇన్నోసెంట్ గా కూడా ఉన్నాడు అని అంటే లిల్లీ నీ బుర్రలో ఏమన్నా పేడ పెట్టుకున్నావా, ఆ కుక్కల మాఫియా గారు నీకు క్యూట్ గా అనిపిస్తున్నాడా, వాడి ఫ్లవర్ బుక్ తెచ్చింది నన్ను కోపంతో టపాకాయలా పేల్చేస్తానని చూపించడానికి, నెంబర్ 1 వేస్ట్ విలన్ గాడు వాడు అని అరుస్తుంటే ఫ్రెండ్ అయితే దాన్ని విసిరేయమంటావా అని అంటే లిల్లీ వద్దులే వాడు ఇక్కడేమన్నా ఉండుంటాడు అని చెప్తూనే ఆ ఫ్లవర్స్ ని ప్రేమగా తీసుకుంటుంది. నెక్స్ట్ క్లాస్ లో టీచర్ డెమో వీడియో చూపిస్తూ లెసన్ చెప్తుంటే సడన్ గా ఆ స్క్రీన్ వీడియోలో షియాన్ వస్తాడు. లిల్లీ నీ ప్రపంచాన్ని నా ప్రేమతో నింపేస్తాను, నువ్వు నా గుండెకాయ అని డైలాగులు చెప్తుంటే లిల్లీ షాక్ అయి స్టూడెంట్స్ అంతా ఈలలేస్తుంటారు. టీచర్ ఏమో ఈ రోజు కెమికల్ రియాక్షన్ లో ఏదో పెద్ద లోపమే జరిగిందే అని టెన్షన్ తో ఆ వీడియోని బంద్ చేయడానికి ట్రై చేస్తుంటే షియాన్ డైరెక్ట్ గా క్లాస్ రూమ్ డోర్ ఓపెన్ చేసుకొని లోపలికి వచ్చేస్తాడు. వచ్చి రావడమే టీచర్ వద్దంటున్నా కూడా మళ్ళీ ర్యాప్ సాంగ్ స్టార్ట్ చేస్తాడు. నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ కావాలను అని పాట పాడుతుంటే క్లాస్మేట్స్ అంతా వాడికి సపోర్ట్ చేస్తూ అరుస్తారు. లిల్లీకి కోపంతో నరాలు బిగుసుకుపోతాయి. టీచర్ ఏమో వాడిని పట్టుకోవడానికి సెక్యూరిటీ గార్డ్స్ ని పిలుస్తారు, కానీ అసలు దొరకడు. ఆ చెంచాలు ఇద్దరు వెళ్లి టీచర్ ని సెక్యూరిటీని పట్టుకుని ఆపితే షియాన్ మాత్రం లిల్లీ దగ్గరికి వచ్చి ఈ ప్రేమ బాణం నేరుగా నీ గుండెకి తగిలింది బేబీ అని ప్రపోజ్ చేస్తాడు. లిల్లీకి పాపం ఇక వేరే దారి ఉండదు కదా, ఉన్న ఒక్క దారి మళ్ళీ కళ్ళు తిరిగి పడిపోతున్నట్టు యాక్టింగ్ చేస్తుంది. మళ్ళీ కళ్ళు తిరిగి పడిపోయావా అని అంటాడు. పాపం నెక్స్ట్ సీన్ లో లిల్లీ ఇంట్లో చాలా అలసిపోయి కూర్చొని ఆ రాక్షసుడు గాడు స్కూల్లో నా బ్రతుకుని బస్ స్టాండ్ చేస్తున్నాడు అని టైం చూసి షాక్ అవుతుంది. నేను పాస్ట్ 15 hours నుంచి పడుకున్నానా అని అనుకుంటుంటే అంతలోనే డోర్ బెల్ వినిపించేసరికి ఈ టైంలో ఏ అనాథ వెద వచ్చాడ్రా బాబు అని కోపంగా వెళ్లి తలుపు తీస్తూనే ఒక్క తన్ను దంతుంది. ఆ తన్ను నేరుగా అక్కడ నిలబడిన షియాన్కి తగులుతుంది. అతను వెల్కమ్ చెప్పడానికి ఇది చాలా మంచి పద్ధతి బేబీ అని అనగానే లిల్లీ సడన్ గా కాలు కిందకి దించి తన లుక్ ను సరి చేసుకుని హలో గుడ్ మార్నింగ్, నా హెల్త్ కండిషన్ బాలేదని డాక్టర్ రోజు పొద్దున్నే ఎక్సర్సైజ్ చేయమన్నారు, కొంచెం కాళ్ళు చేతులు ఆడించమన్నారు, అందుకే చేస్తున్నాను అని కవర్ చేస్తుంటే షియాన్ సరేలే గాని బట్టలు మార్చుకుని నాతో రా అని అంటే ఆమె షాక్ అయ్యి అతని వైపు చూసేసరికి అతను ఘోరంగా చూస్తాడు. దాంతో లిల్లీ అయ్యో నా తల తిరుగుతోందే, మేబీ నా తలకాయ బాలేదేమో అని మళ్ళీ యాక్టింగ్ స్టార్ట్ చేస్తుంది. మనోడికి ఆమె మళ్ళీ కళ్ళు తిరిగి పడిపోయి డ్రామా చేస్తుందని తెలుసు కాబట్టి ముందు చేయి చాపి రెడీగా నిలబడతాడు. కరెక్ట్ గా అతని మీద పడి మనసులోనే ఈ ప్లాన్ ఎప్పుడు వర్కౌట్ అవుతుంది అని అనుకుంటారు. షియాన్ నువ్వు ఆల్రెడీ కళ్ళు తిరిగి పడిపోయావు కదా బేబీ, నిన్ను హాస్పిటల్ కి తీసుకెళ్తాను అని చెప్పి ఆమెను ఎత్తుకొని భుజం మీద వేసుకుంటాడు. ఆమె గట్టిగా అరవలేదు కదా, ఎలిగెన్స్ మధ్యలో అడ్డొస్తుంది. అందుకే ఆగురా ఒక్కసారి నన్ను కిందికి దించిరా, కనీసం సరిగ్గా ఉన్నానో లేదో టెస్ట్ చేసుకుంటాను, నా ఎలిగెన్స్ కి ఏమన్నా భంగం కలిగిందేమోనని బ్రతిమలాడుకుంటుంది. వాడు అవసరం లేదు, ఇప్పుడు డైరెక్ట్ గా హాస్పిటల్కి వెళ్ళిన పదా అని చెప్తే లిల్లీ మనసులో రేయ్ రౌడీ వెధవా నన్ను కిందికి దించిరా అని తిట్టుకుంటూనే ఉంటుంది. షియాన్ ఆమెను తీసుకొచ్చి ఒక సోఫాలో పడేస్తాడు. లిల్లీ ఏమో నువ్వు చాలా టూ మచ్ గా బిహేవ్ చేస్తున్నావు అని చెప్పి వెళ్లిపోబోతుంటే అతను ఒక్క చిటికేయగానే ఆ చెంచాలు ఇద్దరు వచ్చి అక్కడ నిలబడతారు. దాంతో ఆమె గప్చుప్ సాంబార్ బుడ్డి. షియాన్ ఆమె ముందు కొన్ని పేపర్స్ పెడితే లిల్లీ ఈ గ్యాంగ్స్టర్ గాడి బుర్రలు ఎలాంటి కుట్రలు నడుస్తున్నాయో అనుకుంటూ మంచి జోక్ నేను ఇంటికి వెళ్తాను అని అంటే అతను మళ్ళీ కూర్చోబెట్టి నువ్వు సైన్ చేయడానికి వద్దనొచ్చు, కానీ దానికి బదులుగా నీ వీడియోలన్నీ స్కూల్ మొత్తం చూస్తుంది అని బెదిరిస్తాడు. ఆ వీడియోలలో పాపం లిల్లీ అస్సలు ఎలిగెంట్ గా కాకుండా వింత విచిత్రంగా ఉంటుంది. అది చూసి లిల్లీకి పిచ్చ కోపం వచ్చి అతని మోకాం మీద ఒక గుద్దు గుద్దుతుంది. దాంతో వాడు ఎగిరి వెళ్లి గోడకు గుద్దుకుంటాడు. ఆ తర్వాత వాళ్ళు మోకాలపై కూర్చొని క్షమాపణలు అడుగుతుంటే లిల్లీ వాళ్ళని గాల్లో కూదేసి గట్టిగా చాంపదెబ్బలు కొట్టేస్తుంది. షియాన్ సైగ చేయడంతో అసిస్టెంట్స్ ఇద్దరు ఒకరికొకరు కొట్టుకుంటారు. ఆ తర్వాత లిల్లీ చేతులు దులుపుతుంటే షియాన్ అతని చెంచాలంతా
కలిసి చిన్నపిల్లల్లా ఏడుస్తూ ఒకరికొకరు కౌగలించుకుంటారు. లిల్లీ ఏమో గట్టి గట్టిగా నవ్వుతూ ఎంజాయ్ చేస్తుంది. కానీ కట్ చేస్తే ఇదంతా లిల్లీ పగడుపుడు కంటున్న కల. షియాన్ ఆమె ముఖం ముందు చెయ్యి ఊపినా ఆమెకు స్పృహ రాదు. దీనికి ఇంత పెద్ద షాక్ తగిలినట్టుంది అని అనుకుని అతను సడన్ గా ఆమె చెవిలో గట్టిగా పేరు పెట్టి అరిచేసరికి ఆమె మళ్ళీ సోయిలోకి వస్తుంది. తన గుడ్ గర్ల్ ఇమేజ్ పాడైతే మమ్మీకి తెలిసిపోతుందని భయంతో ఇష్టం లేకపోయినా సైన్ చేసేస్తుంది. అతను ఆ ఫైల్ లాక్కొని ఇక నుండి నువ్వు నా దానివి బేబీ అని అంటూ డాన్స్ చేస్తుంటే ఆ ఇద్దరు అసిస్టెంట్ చప్పట్లు కొడుతుంటారు. షియాన్ ఆమెను చూపిస్తూ వెటకారంగా వెక్కిరిస్తుంటే లిల్లీ తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ కూర్చుంటుంది. మనసులో ఒర్రే మాఫియాగా నీకు నాటకాలు ఆడాలనుందా? సరే నీతో పాటు నేను కూడా ఆడతాను. చూద్దాం ఇద్దరిలో ఎవరికి ముందు పిచ్చెక్కుతుందో అనుకుంటూ బయటికి మాత్రం సరే నేను కోఆపరేట్ చేస్తాను అని అంటుంది. షియాన్ కూడా నేను కూడా చూస్తాను ఎంతకాలం ఇలా యాక్టింగ్ చేస్తావు అని ఛాలెంజ్ చేస్తాడు. ఆ రాత్రి ఆమెకి తన ఆన్లైన్ ఫ్రెండ్ నుంచి మెసేజ్ వస్తుంది. నువ్వు ఇంత డిస్టర్బ్డ్ గా ఉన్నావు కదా నాకెందుకు మెసేజ్ చేయలేదు అని అడుగుతాడు. లిల్లీ వాడో పెద్ద సైకో నెరసిస్ట్, నేను వాడి వల్ల చాలా నరకం అనుభవిస్తున్నాను అని టైప్ చేస్తుంటే అతను అసలు నువ్వు ఈ పర్ఫెక్ట్ ఇమేజ్ ని వేరే వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి క్రియేట్ చేస్తున్నావా అని అంటే లిల్లీ ఆలోచనలో పడుతుంది. నాకు గుర్తున్నంత వరకు నేను ఎప్పుడు ఇలాగే బ్రతికాను, నేను హ్యాపీగా ఉన్నానా లేదా అనేది ఎప్పుడు ఆలోచించలేదు అని అంటే ఆ ఫ్రెండ్ నువ్వు ఎలా ఉండాలనుకుంటే అలాగే ఉండొచ్చు కదా అని అంటాడు. అప్పుడే షియాన్ నుంచి కాల్ వస్తుంది. ఈ అర్ధరాత్రి ఎవడురా కాల్ చేసింది అని అంటూ ఫోన్ ఎత్తి ఈ టైంలో ఎందుకు కాల్ చేసావు, ఏమన్నా పుట్టుకుని పోయావా అని అడుగుతా అతను పడుకొని నా ఫోన్ ఎత్తుతావా, ఎంత ధైర్యం నీకు అని అంటే ఆమె షాక్ వెంటనే లేచి కూర్చుంటుంది. నేను పడుకున్న విషయం వీడికెలా తెలిసిందబ్బా అని చుట్టూ చూస్తే అతను విండో నుంచి ఆమె వైపు చూస్తూ నిలబడతాడు. నీకు 5 minutes టైం ఇస్తున్నాను, కిందికి రా సినిమాకి వెళ్దాం అని అంటే లిల్లీ టైం చూసావా రాత్రి 11 అవుతుంది అని అంటే అతను ఇంకా 4 minutes 30 seconds మాత్రమే ఉంది, నువ్వే కదా అగ్రిమెంట్ సైన్ చేసావు అని గుర్తు చేస్తే ఆమె ఇబ్బంది పడుతూనే వచ్చి సస్తాన్ రా అని చెప్పి కాల్ కట్ చేసి మనసులో నేను గనక నా అసలు రూపంలోకి వస్తే ఫస్ట్ ఆ గ్యాంగ్స్టర్ గాని పాతాళానికి తొక్కి పారేస్తా అని తిట్టుకుంటుంది. అతను ఒక మూవీ థియేటర్ కి తీసుకొస్తాడు. లిల్లీ సీట్ లో కూర్చోబోతుంటే అతను సీట్ ని పట్టుకొని ఆపి వెళ్లి స్నాక్స్ తీసుకురా, అతను మూవీలో సుషి చూసి నాకు తినాలనిపిస్తోంది వెళ్లి తీసుకురా అని అంటే లిల్లీ మనసులో ఒరే దుర్మార్గుడా ఈ టైంలో నీకు సుషి ఎక్కడ దొరుకుతుందిరా అని అనుకుంటుంటే అతను ఏంటి నాతోనే వాదిస్తావా అని అనగానే ఆమె ఓకే మాస్టర్ ఇప్పుడే తెస్తా అని పాపం తీసుకొస్తుంది. అతను నోరు తెరిచేసరికి లిల్లీ మనసులో ఈ రోజు నీకు నా పవర్ ఏంటో చూపిస్తారా అని క్రేజీగా మారిపోయి ఆ సుషి ముక్కని నోట్లోకి దబదబా కుక్కేస్తుంది. అతను ఉక్కిరి బిక్కిరి అయిపోతూ నన్ను ఇలా చంపేస్తావా ఏంటి అని అడుగుతాడు. ఆమె యాక్టింగ్ చేస్తూ మాస్టర్ అలా ఎలా అంటారు, ఇది మీ మీద నాకున్న ప్రేమ, ఇది సరిపోకపోతే ఇంకా తినండి అని అస్సలు గ్యాప్ లేకుండా కుక్కి పారేస్తుంది. అతను ఆగు ఆగు చాలా కారంగా వేడిగా ఉంది, నాకు షుగర్ అండ్ ఐస్ ఉన్న మిల్క్ టీ కావాలి అని అంటే లిల్లీ మాస్టర్ ఇప్పుడే తెస్తా అని లేవబోతుంటే అతను ఆమె చేయి పట్టుకొని వద్దులే కూర్చో అని అంటాడు. దాంతో లిల్లీ ఈ రాక్షసుడికి సడన్ గా ఏమైంది అని షాక్ అవుతుంది. నెక్స్ట్ డే లిల్లీ ఫుడ్ తింటుంటే ఆమె ఫ్రెండ్ వచ్చి నేను మా డాడ్ ఫ్రెండ్ ఇంట్లో స్టే చేశాను, అక్కడ ఎవరున్నారో తెలుసా అని అంటే లిల్లీ ఎవరే అని అంటే అతను మన స్కూల్ ఐస్ ప్రిన్స్ జిన్ అని చెప్తుంది. ఆమె షాక్ అయ్యి అతని మైసోఫోబియా ఉంది గానే ఎవరిని కనీసం ప్రేమగా కూడా చూడంట కదా అని అంటే లిల్లీ పర్లేదు నేను వాడిని ఇగ్నోర్ చేస్తాను అని నవ్వుతుంది. అంతలోని లిల్లీకి మళ్ళీ షియాన్ నుండి కాల్ వస్తుంది. ఆమె కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ ఫోన్ ఎత్తగానే అతను నా బానిస 10 నిమిషాల్లో ఇక్కడికి చేరుకోమ్మా అని అనగానే ఆమె బానిసలకు కూడా అన్నం తినే టైం ఉంటుంది కదా అని అనగానే అతను నీకు ఇంకా 9 నిమిషాలు మాత్రమే ఉంది బేబీ, నాకు చాలా ఆకలిగా ఉంది అని అంటే లిల్లీ పిచ్చ స్పీడ్ తో పరిగెత్తుకుంటూ వచ్చి అమ్మయ్యా టైంకి వచ్చేసాను అని ఊపిరి పీల్చుకుంటుంటే అతను గుడ్ పర్ఫార్మెన్స్ అని మెచ్చుకుంటాడు. అంతలోని చెంచాలు వచ్చి ఆమెకు చాలా నోట్బుక్స్ ఇస్తారు. షియాన్ సాయంత్రంలోగా నా హోంవర్క్స్ అన్ని కంప్లీట్ చేయాలి అని అంటే లిల్లీ నేనెందుకు చేయాలి అని అంటే అతను ఎందుకంటే నువ్వు నా బానిసవి కాబట్టి అని ఆమెను టచ్ చేయబోతాడు. ఆమె వెనక్కి తప్పుకుంటుంది. అంతలో అతను స్టైల్ గా తన గ్యాంగ్ తో అక్కడి నుంచి వెళ్లిపోతాడు. లిల్లీకి పిచ్చ కోపం వచ్చి నాతో హోంవర్క్ చేయిస్తావరా, సరే చూపిస్తా నీకు నా కథ అని అనుకుంటుందా. కట్టు నెక్స్ట్ డే క్లాస్ లో టీచర్ షియాన్ మీద పిచ్చ బీపీతో నీ హోంవర్క్ వేరే వాళ్ళతో చేయించాలనుకుంటే కనీసం ఒక అబ్బాయినైనా వెతుక్కోవాల్సింది, చూడు ఎలా అమ్మాయిలాగా చేసావో, ఇందులో పింక్ కలర్ గుండెలు గర్ద గుడ్డులు అన్ని రాసావు, ఇది ఫిజిక్స్ హోంవర్క్ లా లేదు ఏదో లవ్ డైరీలా ఉంది అని పాపం క్లాస్ ముందు పరువు తీస్తాడు. షియాన్ కి పిచ్చ కోపం వచ్చి సారీ టీచర్ నేను వెళ్లి ఆమె సంగతి చెప్తాను అని చెప్పి లిల్లీని పిలిచి సీరియస్ గా చూసేసరికి ఆమె భయంతో ముందే చేతులు జోడించి నన్ను క్షమించండి, నేను కొంచెం ఎక్కువ అందమైన హ్యాండ్ రైటింగ్ తో హోంవర్క్ చేసేసాను, ఇకపై ఈగలు దోమలు వాలినట్టు దారుణమైన హ్యాండ్ రైటింగ్ తో రాస్తాను, అప్పుడు అది నువ్వు రాయలేదని ఎవరికి డౌట్ రాదు కదా అని కవర్ చేస్తుంటే అతను కోపంగా అంటే నా హ్యాండ్ రైటింగ్ ఈగలు దోమలు వాలినట్టు దారుణంగా ఉంటుందా అని అడుగుతాడు. ఆమె లేదు లేదు నేనెలా అలా అంటాను అని అంటే షియాన్
అయినా నాకు హోంవర్క్ చేయడంతో సంబంధం లేదు అనగానే ఆమె మరి నా చేతి ఎందుకు రాయిస్తున్నావు అని అడుగుతుంది. కరెక్ట్ గా అప్పుడే అతను ఆమెకు ఒక కేక్ తెచ్చిస్తాడు. అది చూసి లిల్లీ ఈ కేక్ ఏమైనా పాడైపోయిందా ఏంటి ఇంత దారుణంగా ఉంది అని ముఖం పెడుతుంది. షియాన్ స్టైల్ గా ఇది నేనే స్వయంగా ప్రిపేర్ చేశాను తినో అని అంటే ఆమె ఇదంతా నేను ఒక్కదాన్నే ఎలా తినగలను అంటే అతను పర్లేదు నేను కూడా నీతో కలిసి తింటానులే అని అంటాడు. లిల్లీ మనసులో ఈ రాక్షసుడితో కలిసి కేక్ తినాల్సి వస్తుంది స్టోరీలో ఇదేం ట్విస్ట్ రా బాబు అని అనుకుంటుంది. షియాన్ ఫస్ట్ స్పూన్ తనే తినబోయి ఆపి ఆమెకు తినిపిస్తూ ఫస్ట్ నువ్వు తిను అని అంటే ఆమె భయపడుతూనే తింటుంది. తినగానే ఆమె నోట మాట రాదు. దాంతో అతను ఆమెను గట్టిగా ఊపుతూ అంత టేస్టీగా ఉందా ఆ ఆనందంలో ఏడ్చేస్తున్నావా చూసావా నాకు ముందే తెలుసు అని తను కూడా ఒక ముద్ద తింటాడు. తినగానే అతని మైండ్ కూడా బ్లాక్. అంత దారుణంగా ఉంటుందది. కానీ ఆమె ముందు బయట పడుకున్న స్టైల్ మెయింటైన్ చేస్తూ వావ్ వాట్ ఎ టేస్ట్ ఇది చాలా టేస్టీగా ఉంది కాబట్టి ఇదంతా నీకే ఇస్తున్నాను మొత్తం నువ్వే తిను అని అంటే లిల్లీ మనసులో రేయ్ రేపే నాకు దినం పెట్టాలనుకుంటున్నావా అని ఏడుస్తూ తినబోతుంటే అతను ఆమె చేయి పట్టుకుని ఆపుతాడు. మంచి వస్తువుల్ని దాచిపెట్టుకోవాలి అయినా నువ్వు నా మాట వింటున్నావు కదా అందుకే ఇది నీకోసం అని ఒక గిఫ్ట్ బాక్స్ ఇస్తాడు. ఆమె ఓపెన్ చేయగానే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఎందుకంటే అందులో లాస్ట్ టైం పగలగొట్టుకున్న ఒక క్యూట్ టెడ్డీబేర్ మిర్రర్ సేమ్ అలాంటిదే ఉంటుంది. అది చూసి షాక్ అయ్యి ఇది నీకెలా దొరికింది ఈ టెడ్డీబేర్ కంపెనీ క్లోజ్ అయిపోయింది కూడా నిన్నెక్కడ కొన్నావు అని అంటే అతను నవ్వుతూ ఈ ప్రపంచంలో నేను కొనలేని వస్తువు అంటూ ఏది లేదు నీకోసం నేను ఆ కంపెనీ మొత్తాన్ని కొనేశాను అని చెప్పగానే లిల్లీ షాక్. ఏంటి కంపెనీని కొనేసావా నా కోసం ఇంత కష్టపడ్డా అని అతని వైపు ఒక క్యూట్ క్యాట్ లాగా చూస్తూ ఉండిపోతుంది. అతను సడన్ గా సిగ్గుపడుతూ బ్లష్ అవుతూ సరే సరేలే ఇంకా చాలే అలా చూడడం ఆపు ముందే నీ అద్దం పగిలిపోయింది కదా దానికి బదులుగా ఇది తెచ్చానంతే అయినా ఈ ప్లేస్ ఆ ప్లేస్ ఇక్కడున్న ప్లేసెస్ అన్ని నువ్వే క్లీన్ చేయాలి అని మళ్ళీ ఆర్డర్ ఇస్తాడు. ఆమె నవ్వు ముఖం పెట్టి గట్టి గట్టిగా తుడుస్తూ ఉంటే అతను ఏం చేస్తున్నావు సరిగ్గా క్లీన్ చేయి ఇంకా అలానే ఉంది అని అంటాడు. దాంతో ఆమె కోపంతో స్పీడ్ గా దూడుస్తుంది. మనోడో ఎందుకు అలా దూడుస్తున్నావు అని చెప్పి క్లాత్ లాక్కోవడానికి ట్రై చేస్తుంటే ఈ లాగుడు ప్రాసెస్ లో క్లాత్ చేతిలో నుంచి జారిపోవడంతో లిల్లీ వెనకాల బొర్ల బొక్కలు పడుతుంది. ఆమె తల కింద పగిలిపోయే ప్రమాదం రాగానే షియాంగ్ వెంటనే ఆమె తలను పట్టుకుంటాడు. కానీ ఆ బ్యాలెన్స్ తప్పి అతను కూడా కింద పడ్డంతో డైరెక్ట్ గా ఆమె పైన పడతాడు. ఇద్దరు ఒకరినొకరు అలానే చూస్తూ ఉండిపోతారు. లిల్లీ మనసులో ఇతను నన్ను కాపాడా అని ఇంటెన్స్ గా ఫీల్ అవుతుంది. అంతలోని షియాన్ నువ్వేమైనా పందివా ఇంత బరువు ఉన్నావు నా పైన ఇలా పడుకుని ఉండే ప్లాన్స్ ఏమన్నా ఉన్నాయా అని అడుగుతాడు. దాంతో ఆమె వెంటనే లేచి ఫ్లాష్ స్పీడ్ తో అక్కడి నుంచి పారిపోతుంది. నా మీద కొండలు విరిగి పడినా తుఫాన్లు వచ్చినా ఈ భూమి బద్దలైనా సరే నేను మాత్రం చాలా ఎలిగెంట్ గా గుడ్డుగల్లులాగే ఉంటా అని తాన్ని కూల్ చేసుకుని క్లాస్ లోకి వస్తుంది. చూస్తే మనోడు అక్కడ ఇంకా పడుకునే ఉంటాడు. అసలు విషయం ఏంటంటే లిల్లీని షియాన్ ఉన్న సెక్షన్ లోకి ట్రాన్స్ఫర్ చేసేశారు. ఆమె క్లాస్ లోకి రాగానే అతను హలో చెప్పి టీచర్ తో టీచర్ నా పక్కన సీటు ఖాళీగా ఉంది ఆమె ఇక్కడే కూర్చుంటుంది అని చెప్తే టీచర్ సరే అంటాడు. అతను వెంటనే తన పక్కనున్న టేబుల్ ని క్లీన్ చేయగానే ఆమె సైలెంట్ గా వచ్చి కూర్చుంటుంది. అతను నాన్ స్టాప్ గా ఆమెనే చూస్తూ ఉంటాడు. టీచర్ బయటకు వెళ్ళగానే సడన్ గా చైర్ ఎక్కి అందరూ చెవులు రిక్కించి వినండి ఈమె నాది కాబట్టి ఎవడైనా ఏమని టచ్ చేయాలని చూస్తే మాత్రం ప్రాణాలతో ఉండరు అని గట్టిగా వార్నింగ్ ఇస్తాడు. లిల్లీ ఏమో మనసులో అయ్యో దేవుడా వీడేమన్నా అర్జున్ రెడ్డి అనుకుంటున్నాడా నన్ను ఇక్కడికొచ్చి ఇరికిచ్చాడు వీడు అని తల పట్టుకుంటుంది. క్లాస్ లో ఉన్న అమ్మాయి లిల్లీని ఘోరంగా చూస్తుంది. కాసేపటికి అతను పడుకోవడం చూసి లిల్లీ జారుకోవాలని లేస్తుంది. కానీ అతను నిద్రలోనే ఆమె చేయి పట్టుకుని ఎక్కడికి వెళ్తున్నావు అని అంటే ఆమె వాష్రూమ్ కి అంటుంది. షియాన్ పారిపోవాలని చూస్తే మర్యాదగా ఉండదు. ముందు ఈ క్వశ్చన్స్ కి ఆన్సర్ ఎక్స్ప్లెయిన్ చేయి అని అనగానే క్లాస్ అంతా షాక్. షియాన్ ఏమన్నా క్వశ్చన్స్ అడుగుతున్నాడా అని ఆమె గుట్ట అందరికి చెప్పేస్తాడని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. మళ్ళీ ఒక జ్యూస్ ప్యాకెట్ ఇచ్చి ఇది తాగు లేకపోతే మళ్ళీ కళ్ళు తిరిగి పడిపోతావు అని కేర్ తీసుకుంటూ ఉంటే లిల్లీ అతని వైపు అలానే చూస్తూ ఉండిపోతుంది. దాంతో అతను సిగ్గుపడుతూ అదే బ్లష్ అవుతూ ఇక చాలు ఎంతసేపు అలా చూస్తావు అలా చూడకు ముందు క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేయి అని జ్యూస్ కి పైప్ పెట్టి మరీ చేతికిస్తాడు. కానీ ఇదంతా చూస్తున్న హాన్ అనే అమ్మాయికి పిచ్చ కోపం వస్తుంది. లిల్లీ క్లాస్ నుంచి బయటకు వెళ్తుంటే ఆమె తన ఫ్రెండ్స్ తో దారికి బ్లాక్ చేస్తుంది. నువ్వు చాలా తెలివైన దానివి షియాన్ని లైన్ లో పెట్టావు మర్యాదగా నీ పాత క్లాస్ కి తిరిగి వెళ్ళిపోతే మంచిది అని అంటే లిల్లీ నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావు నాకు షియాన్ పక్కన ఉండాలని లేదు ప్రతిరోజు అతనితో ఉండడం ఎంత నరకమో నాకు తెలుసు నువ్వు అతన్ని ఇష్టపడుతున్నావు కాబట్టి ప్లీజ్ అతన్ని నువ్వే తీసుకో మీ ఇద్దరు త్వరగా పెళ్ళయి 3 పువ్వులు 6 కాయల్లాగా ఉండాలని దేవుణ్ణి ప్రార్థిస్తాను అని చెప్తే ఆమె షాక్ అయ్యి నీకేమైనా పిచ్చా నాటకాలు ఆడకు నా ముందు అని అంటే లిల్లీ నేను నిజం చెప్తున్నాను నీ అందచందాలతో నువ్వు పక్కా అతని మనసును గెలుచుకోగలవు ఆల్ ది బెస్ట్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతే ఆ పిల్ల సిగ్గుపడుతూ అక్కడే ఉంటుంది. ఆ రాత్రి లిల్లీకి మళ్ళీ ఆన్లైన్ ఫ్రెండ్ మెసేజ్ చేస్తాడు. నా ఫస్ట్ ఎగ్జిబిషన్ మీ సిటీలోనే జరుగుతుంది నన్ను కలవడానికి వస్తావా అని అంటే నేను ఇంకా రెడీగా లేనని చెప్తుంది. మళ్ళీ ఆ టెడ్డీ మిర్రర్ వైపు చూస్తూ మనోడు గురించి ఆలోచిస్తుంది. నాకేమైనా పిచ్చెక్కిందా వాడి గురించి నేనెందుకు ఆలోచిస్తున్నా ఒసే లిల్లీ బుద్ధిగా హోంవర్క్ చేసుకో అని తిట్టుకుంటుంది. నెక్స్ట్ డే
క్లాస్ లో లిల్లీకి పిచ్చ నిద్ర వస్తుంది. షియాన్ వచ్చి లే ఫుడ్ తినడానికి వెళ్దాం అని అంటే ఆమె నిద్రలోనే నాకొద్దు నేను పడుకుంటాను అని అంటే అతను నేను నీకు ట్రీట్ ఇస్తాను రా అని అన్నా కూడా నాకు ఆకలి లేదు నువ్వే వెళ్ళి తిను అంటుంది. క్లాస్మేట్స్ అంతా షాక్. షియాని రిజెక్ట్ చేసిన ఫస్ట్ పర్సన్ ఈమెనే అని. షియాన్ ఆమె దగ్గరకు వచ్చి నిన్ను ఎలా దారిలోకి తెచ్చుకోవాలో నాకు బాగా తెలుసు అని చెప్పి ఆ చైర్ ని వెనక్కి లాగి లిల్లీని మొత్తం ఎత్తి తన భుజం మీద వేసేసుకుంటాడు. అందరూ నోరు ఎల్లబెడతారు. లిల్లీ ఏమో సిగ్గుతో ముఖం దాచుకుని ప్లీజ్ రా నన్ను కిందకి దించు అని బ్రతిమలాడుతుంది. అతను నన్నే రిజెక్ట్ చేస్తావా ఎంత ధైర్యం నీకు అని చెప్తూ తీసుకెళ్లిపోతాడు. కానీ అంతలోనే ఎదురుగా ఐస్ ప్రిన్స్ జిన్ రావడం చూసి అతను లిల్లీని కిందకి దించుతాడు. ఆమె తన బట్టలు సర్దుకుంటుంది. షియాన్ డైరెక్ట్ గా వెళ్లి జిన్ కాలర్ పట్టుకుని నా కళ్ళ ముందు రావడానికి నీకెంత ధైర్యం రా అని అంటే జిన్ నన్ను వదులు అని సీరియస్ గా చెప్తే లిల్లీ షాక్ అవుతుంది. ఇక్కడ ఏం జరుగుతుంది అని. షియాన్ అతను కొట్టడానికి చెయ్యెత్తుతాడు. కానీ చివరి నిమిషంలో ఆగి ఇంకొకసారి నా కళ్ళ ముందు కనిపించకు అని వార్నింగ్ ఇస్తాడు. అతను ఏం మాట్లాడకుండా వెళ్లిపోతాడా. అప్పుడు లిల్లీ మనసులో ఈ మాఫియా గాడు కూడా కోపాన్ని కంట్రోల్ చేస్తున్నాడా అని షాక్ అయ్యి ఆ చెంచాల దగ్గరికి వెళ్లి అసలు విషయం అడగాలని చూస్తుంది. వాళ్ళు ఆమె మీకు జిన్ గురించి ఏమైనా తెలుసా అని అంటే వాళ్ళు ముందే తెలియదు అన్నట్టు తలలూపుతారు. ఆమె సరే నేను డైరెక్ట్ గా షియాన్ అడుగుతాను అని అంటే వాళ్ళు అసలు నిజం చెప్తారు. షియాన్ జిన్ ఇద్దరు చిన్నప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్స్ అని. ఆ తర్వాత తను ఫ్రెండ్ తో మొత్తం చెప్పి ఆ జిన్ గాడికి వీడి మధ్యలో ఏదో ఉంది అదేంటో కనుక్కోవాలి అని అంటే ఆమె తిడుతుంది. వాడి పేరెత్తకే వాడు ప్రేమగా ఫుడ్ ప్రిపేర్ చేసి తీసుకెళ్తే ఏమన్నాడో తెలుసా నేను స్ట్రేంజర్స్ నిన్న ఫుడ్ తినను అని అన్నాడు అని చెప్పగానే లిల్లీ ఆమెను ఎలాగోలా కూల్ చేసి జిన్ వాళ్ళ మమ్మీతో మాట్లాడడానికి వాళ్ళ ఇంటికి వెళ్తుంది. అక్కడ వాళ్ళమ్మ జిన్ చిన్నప్పటి ఫొటోస్ అన్ని చూపిస్తుంది. ఆ ఫోటోలలో జిన్ బెస్ట్ ఫ్రెండ్ అయిన మనోడు ఉంటాడు. చిన్నప్పుడు ఇద్దరు ఎప్పుడు కలిసి ఆడుకునే వాళ్ళు. ఆ ఫోటోలన్నిట్లో అతను గర్ల్స్ డ్రెస్ వేసుకుని ఉంటాడనమాట. వాళ్ళిద్దరు షాక్ అయితే వాళ్ళ అమ్మ చెప్తుంది నా కొడుకు చిన్నప్పుడు అమ్మాయిల బట్టలంటే ఇష్టమమ్మా అందుకే అవి వేసుకునేవాడు ఒక వెధవలా తయారయ్యాడు అని చెప్తుంది. అప్పట్లో షియాన్ జిన్ ని పెళ్లి చేసుకుంటానని చెప్పేవాడు. అతన్ని తన భార్యను కూడా చేసుకుంటాననేవాడు అని చెప్పేసరికి ఆ ఇద్దరి బెస్ట్ ఫ్రెండ్స్ మైండ్ బ్లాక్ అవుతుంది. ఆంటీ చూడండి జిన్ కి లవ్ లెటర్ కూడా రాశాడు అని చూపిస్తుంది. లిల్లీ ఆ లవ్ లెటర్ చదివి నవ్వలేక చస్తుంది. చిన్నప్పటి నుంచి వీడికి పొగరు ఎక్కువే అని అనుకుంటుంటే ఫ్రెండ్ అంటే షియాన్ కి జిన్ ఒక అబ్బాయి అని తెలీదా ఆంటీ అని అంటే ఆమె అవునమ్మా తను అమ్మాయి అనుకున్నాడు. ఒక రోజు జిన్ బట్టలు మార్చుకోవడం చూసి పాపం షియాన్ 3 రోజుల వరకు ఏడుస్తూనే ఉన్నాడు అని చెప్పగానే వాళ్ళిద్దరు పిచ్చి పిచ్చిగా నవ్వుకుంటారు. లిల్లీ మనసులో ఫైనల్ గా నీ సీక్రెట్ దొరికిందిరా వెధవా కట్టు మనోడు మంచం మీద పడుకొని గేమ్ ఆడుతుంటే లిల్లీ అక్కడికి వెళ్ళి నీతో కొంచెం మాట్లాడాలి అని అంటే అతని యాటిట్యూడ్ తో నాకు టైం లేదు అని అంటాడు. కానీ లిల్లీ ఆ లవ్ లెటర్ ని చూపించగానే అతను షాక్ అయ్యి ఇమ్మీడియట్ గా కూర్చుంటాడు. ఇది నీకెక్కడ దొరికింది ఇదంతా ఫేక్ అని టెన్షన్ పడుతుంటే ఆమె ఇది ఫేకో రియలో నీకు బాగా తెలుసు మర్యాదగా నా వీడియో టేప్ నాకు ఇచ్చేయి లేదంటే నీ ఫస్ట్ లవ్ లెటర్ ని స్కూల్ మొత్తం చూస్తుంది. మాఫియా గ్యాంగ్స్టర్ షియాన్ జిన్ ని లవ్ చేశాడని ప్రపంచం మొత్తానికి తెలిసిపోతుంది అని బ్లాక్ మెయిల్ చేస్తే అతను కోపంతో సరే సరే ఇకపై నువ్వు నా మాట వినాల్సిన అవసరం లేదు అని చెప్పి ఆ వీడియో టేప్ తెచ్చి ఆమెకి ఇస్తాడు. ఆమె హ్యాపీగా ఫీల్ అవుతుంటే అతను ఇప్పటి నుంచి నువ్వు ఫ్రీ నీ సామాన్ తీసుకుని వెళ్ళిపో అని చెప్పి ఆ స్లేవ్ అగ్రిమెంట్ ని కూడా ముక్కలు ముక్కలుగా చింపేస్తాడు. లిల్లీ మనసులో నా పని అయిపోయింది కానీ ఎందుకు బాధగా ఉంది అని ఒంటరిగా కూర్చొని బాధపడుతుంటే అంతలోనే వాళ్ళ మమ్మీ వచ్చి ఒక ఆంటీ కొడుక్కి తక్కువ మార్కులు వస్తున్నాయంట నువ్వే అతనికి ట్యూటరింగ్ చెప్పాలి అని అంటే లిల్లీ మమ్మీ నాకు హోంవర్క్ చేసుకునేకే టైం సరిపోట్లేదు నేను వెళ్ళను అని అంటే వాళ్ళ అమ్మ సీరియస్ గా వెళ్ళవా వచ్చే నెల నీ కజిన్ మ్యారేజ్ ఉంది వాళ్ళు చాలా పెద్ద హోటల్ బుక్ చేశారు దానికి మన ఫ్యామిలీ వాళ్ళకు గిఫ్ట్ గా చాలా డబ్బులు ఇవ్వాలి కాబట్టి నీ పాకెట్ మనీ కట్ చేస్తాను అని అంటూ లిల్లీ వెంటనే మమ్మీ ఆగు నేను వెళ్తాను అని అంటుంది. అది నా ఎలిగెంట్ కూతురంటే రేపటి నుంచి వెళ్ళాలి అని చెప్పగానే పాప మా ఇంటికి వెళ్తుంది. వెళ్ళగానే అక్కడ ఒక అబ్బాయి ఎవరో డోర్ ఓపెన్ చేసి నువ్వే కదా లిల్లీ నా పేరు హీ నా తమ్ముడికి చదువు చెప్పాలి అతను కొంచెం కోపిస్టిక్ గారాభంగా పెరిగాడు అని చెప్తే లిల్లీ పర్లేదని చెప్పి లోపలికి వెళ్తుంది. అతను లోపలికి తీసుకెళ్లి 3rd ఫ్లోర్ లో అతని రూమ్ ఉందని చెప్పగానే ఆమె అక్కడికి ఎంటర్ అయ్యి నేను నీ కొత్త ట్యూటర్ ని అని చెప్తుంది. అంతే ఎదురుగా ఉన్న అబ్బాయి ముఖం చూసి షాక్. అక్కడ షియాన్ చేతిలో బాల్ తో ఆడుకుంటూ ఉంటాడు. ఆమెను చూడగానే ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఆమె టెన్షన్ లో అతను విసిరిన బాల్ ని క్యాచ్ పడుతుంది. మనసులో టెన్షన్ ఒరే దేవుడా నువ్వు నాతో జోక్స్ చేస్తున్నావు కదా అని అనుకుంటుంటే మన షియాన్ మాత్రం ఆమె ముందు ఒక పప్పిలా మారిపోతాడు. కానీ మళ్ళీ స్టైల్ మెయింటైన్ చేస్తూ నువ్వు నన్ను బాగా మిస్ అయినట్టున్నావే అందుకే డైరెక్ట్ గా నా ఇంటికి వచ్చేసావు అని అంటే లిల్లీ ఎక్కువ ఊహించుకోకు నేను ట్యూటర్ ని వాళ్ళు నాకు రోజుకి 1000 రూపాయలు ఇస్తానన్నారు కాబట్టి వచ్చా అని చెప్తుంటే అతను ఆమెను పైన
నుంచి కింది వరకు చూస్తాడా. అప్పుడు లిల్లీ ఏం చేస్తున్నావు, నేను జస్ట్ చదువు చెప్పడానికి మాత్రమే వచ్చాను అని అంటుంది. కానీ అతను సడన్ గా ఆమెను పట్టుకొని ఈ దెబ్బల గుర్తులేంటి, ఎవరు కొట్టారు నిన్ను అని సీరియస్ గా అడుగుతాడు. ఆమె నేను కింద పడిపోయాను అని అబద్ధం చెప్తుంటే అతను నేనేమైనా నీ గుడ్డిబాల్లో కనిపిస్తున్నానా, నిజం చెప్పు ఎవరు చేశారు అని అడుగుతాడు. అతని కేరింగ్ ని చూసి ఆమె వైపు అలానే చూస్తూ ఉండిపోతుంది. ఇతనికి నా మీద ఎందుకు ఇంత కేరింగ్ అని. అంతలోనే బయట నుంచి ఇప్పుడే ఎవరో డిన్నర్ టైం అయింది రండి అని పిలుస్తారు. దాంతో లిల్లీ నన్ను వదులు నేను వెళ్తాను అని అంటుంది. కానీ అతను ఆమె బ్యాగ్ ని గట్టిగా పట్టుకోవడంతో ఆమె బ్యాగ్ ని అక్కడే వదిలేసి కిందికి వెళ్తుంది. అప్పుడు అతను ఆమె దెబ్బలను గుర్తు చేసుకొని నేను పక్కన లేని కొన్ని రోజుల్లో నిన్ను ఇలా బుల్లి చేస్తున్నారా అని కోపంగా అనుకుంటాడు. యాక్చువల్ గా ఇక్కడికి వచ్చే ముందు హాన్ ఎదురై ఉంటుందన్నమాట. వాళ్ళిద్దరికి ఏదో గొడవయ్యి ఒకరినొకరు కొట్టుకుంటారు. అప్పుడు హాన్ అంటుంది నువ్వు ఇన్ని రోజులు ఒక మంచి దానిలాగా యాక్టింగ్ చేస్తున్నావు కదా, అసలు రూపం ఇదా అని అర్థం చేసుకుంటుంది. ఆ తర్వాత డిన్నర్ టేబుల్ దగ్గర షియాన్ మూడ్ ఆఫ్ చేసుకుని తల దించుకొని కూర్చుంటాడు. అతను అన్నయ్య నువ్వేం సిగ్గుపడకమ్మా భోంచేయి అని లిల్లీకి చెప్తాడు. మనోడు మాత్రం సైలెంట్ గా ప్లేట్ లో ఫుడ్ వేస్తూ ఉంటాడు. అది చూసి వాళ్ళ డాడీ ముఖం తిప్పుకుంటాడు. లిల్లీ మనసులో వాళ్ళ నాన్న చూడ్డానికి చాలా భయంకరంగా ఉన్నారేంటి అని అనుకుంటుంటే అంతలోనే అతను వాళ్ళ పెద్ద కొడుకుని మెచ్చుకుంటూ మంచి ట్యూటర్ని వెతికావు అని చెప్తారు. ఆ తర్వాత షియాన్ వైపుకు తిరిగి నీ ప్రవర్తన చూడు, రోజు గ్యాంగ్స్టర్ లా తిరుగుతుంటావు, నీ అన్నయ్య లాగా ఎప్పుడు సక్సెస్ఫుల్ అవుతావు అని అవమానిస్తుంటే షియాన్ కి పిచ్చ కోపం వచ్చి మీకు అతను అంతగా నచ్చితే అసలు నేను ఇంట్లో లేననుకోండి అని అరుస్తాడు. వాళ్ళ గ్రాండ్ పై ఏదో మాట్లాడబోతుంటే డాడీ కోపంతో చేతిలో ఉన్న గ్లాస్ ని విసిరి ముక్కలు చేస్తాడు. ఈ వెంటనే అతను ఆపుతాడు. ఇక్కడ ఒక అమ్మాయి కూడా ఉంది ఆగండి అని గుర్తు చేస్తుంటాడు. షియాన్ టక్కుని లేచి నిలబడి ఈ తండ్రి కొడుకుల డ్రామాని చూడాలని లేదు అని కోపంగా లేచి వెళ్ళిపోతాడు. లిల్లీ కూడా మనసులో ఇతని లైఫ్ నేను అనుకున్నంత హ్యాపీగా ఏం లేదు అని ఆలోచిస్తుంది. తర్వాత లిల్లీ తన బ్యాగ్ తీసుకోవడానికి మళ్ళీ అతను రూమ్ వస్తుంది. అక్కడ మనోడు ఒంటరిగా తన చేతికి తనే కట్టుకోవడానికి ట్రై చేస్తుంటాడు. అది చూసి ఈమె హెల్ప్ చేయబోతుంటే అతను చేయలాక్కుంటాడు. దెబ్బ చాలా గట్టిగా తగిలింది, ఏది చూపించు, ఒక్కరోజు ఈ మొండితనాన్ని పక్కన పెడితే ప్రాణాలేమన్నా పోతాయా అని అతన్ని గద్దిస్తూ బలవంతంగా చేతిని తీసుకొని కట్టుకడుతుంది. అప్పుడు అతను అడుగుతాడు ఒకటి చెప్పు, నీ లైఫ్ లో అంతా బానే నడుస్తుంది కదా అని అంటే ఆమె ఆ నడుస్తుంది అని అంటుంది. అంతలోనే ఆమె అతని వీపు మీద ఉన్న దెబ్బలు చూసి మరి నీ వీపు వెనకాల కూడా దెబ్బలకి మెడిసిన్ రాయనా అని అడుగుతుంది. అతను అవసరం లేదు, మా ఫ్యామిలీలో ఒక్కడు బుద్ధిమంతుడుగా ఉంటే చాలే అని అంటే లిల్లీ మనసులో నేను ఇన్నాళ్ళు ఇతన్ని ఒక బ్యాడ్ బాయ్ అనుకున్నాను, కానీ మేబీ తన్ని తాను ప్రొటెక్ట్ చేసుకోవడానికి అతను ఇలా మారాడేమో అని ఫీల్ అవుతూ బయటికి నొప్పిగా ఉంటే అంత మొండితనం చూపించాల్సిన అవసరం లేదు. ఆమె లేచి వెళ్ళబోతుంటే అతను ఇమ్మీడియట్ గా ఆమె చేయి పట్టుకొని తన వైపుకు లాక్కుంటాడు. ఇకపై నిన్నెవరైనా బుల్లి చేస్తే నాకు చెప్పు అని ఆమె చేతికున్న దెబ్బ కూడా మెడిసిన్ రాస్తుంటాడు. మన మధ్య కాంట్రాక్ట్ అయిపోయి ఉండొచ్చు, కానీ ఈ ప్రపంచంలో నేను కేరింగ్ గా చూసుకుంటున్న ఏకైక పర్సన్ వి నువ్వే, మళ్ళీ ఇలా దెబ్బలు చేసుకోకు అని ఇంటెన్స్ గా చెప్తాడు. ఆ తర్వాత రోజు క్లాస్ లో హాన్ లిల్లీని చూసి నిన్న క్లాస్ బయట ఫైటింగ్ చేస్తుంటే చాలా ఎగిరావు కదా అని అందరి ముందు అంటుంది. క్లాస్మేట్స్ అంతా లిల్లీ ఫైట్ చేయనుమా, ఇంపాసిబుల్ అని నవ్వుతుంటే లిల్లీ ఇన్నోసెంట్ గా నువ్వేం మాట్లాడుతున్నావు హాన్, నువ్వు నన్ను హేట్ చేస్తున్నావు అని నాకు తెలుసు, కానీ అలా నా మీద ఇలాంటి అబద్ధపు నిందలు వెయ్యకు అని అంటే ఆమె అవునా మరి నీ చేతికి దెబ్బ ఎలా తగిలింది అని అంటే లిల్లీ నాకేం తెలుసు అనగానే హాన్ ఈ రోజు అందరి ముందు నీ నిజ స్వరూపాన్ని చూపిస్తాను అని కొట్టడానికి చెయ్యి లేపుతుంది. కరెక్ట్ గా అప్పుడే మనోడు అసిస్టెంట్స్ లో ఒకడు వచ్చి చెయ్యి పట్టుకొని జాగ్రత్త, మా వదినమ్మ మీద చెయ్యి ఎత్తావో మర్యాదగా ఉండదు అని వార్న్ చేస్తున్నప్పుడే మనోడు అక్కడికి వస్తాడు. నేను చెప్పిన మాట నీ చెవికి ఎక్కలేదా అని హాన్ వైపు సీరియస్ గా చూస్తాడు. ఈమె నన్ను కొట్టింది అని అంటుంటే షియాన్ కూల్ గా ఈమె నిన్ను చంపేసినా పర్లేదు ఏం కాదు అనగానే క్లాస్ అంతా నవ్వేస్తుంటే మనోడు ఆమె వైపు గుర్రుమని చూస్తూ ఇది నా పిల్ల, నిన్నెంతైనా తన్నొచ్చు, ఒకవేళ నేను నిన్ను కొడితే నువ్వు రిటర్న్ లో నన్ను కొట్టగలవా అని అడిగితే ఆమె భయపడి వెళ్లిపోబోతుంది. మనోడు నిన్ను వెళ్లిపోమని ఎవరు చెప్పారు, ఇంకోసారి లిల్లీతో పెట్టుకున్నావో అంతే సంగతులు అని వార్నింగ్ ఇవ్వగానే అప్పుడు వెళ్తుంది. ఆ తర్వాత షియాన్ ఆమె పక్కన వచ్చి కూర్చొని ఒకసారి చూసి ఆ తర్వాత టేబుల్ మీద తల పెట్టుకుని పడుకుంటాడు. లిల్లీ వీడికి అసలు ఈ ఫైటింగ్ గురించి ఏమైనా తెలిసి ఉంటుందా అని ఆలోచిస్తుంది. అందులోనే ఆ ఇద్దరు అసిస్టెంట్స్ కంగారుగా పరిగెత్తుకుంటూ క్లాస్ లోకి వస్తారు. లిల్లీ మీ ఇద్దరికి ఏమైంది అని అంటే వాళ్ళు వదినా బాస్ కి వేరే కాలేజ్ స్టూడెంట్స్ తో ఒక పెద్ద ఫైట్ అయింది, అందుకే ప్రిన్సిపల్ సార్ అతన్ని ఒక రూమ్ లో పెట్టి లాక్ చేశారు, నువ్వు ఎలాగో క్లాస్ టాపర్వి కదా ఒకసారి మాట్లాడవా అని అంటుంటే లిల్లీ అతనికి చేతి దెబ్బలు ఇంకా తగ్గనే లేదు, అప్పుడే మళ్ళీ గొడవ పడ్డానికి వెళ్ళాడా, పిచ్చెక్కిందా, అయినా నాకేం సంబంధం అని అంటుంది. కానీ ప్రిన్సిపల్ ముందు కూర్చొని ఉంటుంది. సార్ మీకు అతని తాతగారు తెలుసా అని అంటే ప్రిన్సిపల్ తెలుసు, అతను నా ఫ్రెండ్, అతని మీద ఉన్న గౌరవంతోనే వాడిని ఇన్ని రోజులు భరిస్తున్నాను, వాళ్ళ తాత చనిపోయినప్పటి నుంచే వీడు పూర్తిగా మారిపోయాడు, ఇలా గొడవలు చేస్తూ ఉన్నాడు, లేదంటే చిన్నప్పుడు చాలా బుద్ధిమంతుడు అని చెప్తే లిల్లీ షాక్ అవుతుంది. అప్పుడు ప్రిన్సిపల్ మేబీ నువ్వైనా ఆ బ్యాడ్ బాయ్ ని మళ్ళీ పాత షియాన్లా మార్చగలవేమో అని చెప్పి రూమ్ తాళాలిస్తారు. లిల్లీ మనసులో అంటే ఇప్పుడు ఈ మొండిగాన్ని నేనే సంస్కరించాలన్నమాట అనుకుంటుంది. ఆమె ఆ కీస్ తీసుకుని అతని ముందుకెళ్తుంది. షియాన్ ఆల్రెడీ పిచ్చ కోపంలో ఉంటాడు. లిల్లీ అతనికి క్లాస్ పీకి నువ్వు చిన్నప్పుడు ఇలా ఉండేవాడివి కాదట కదా, ఇక నుంచి ఎలాంటి గొడవలు చేయనని బుద్ధిగా చదువుకుంటానని ప్రామిస్ చేయి అని అతని చేతి మీద ఉన్న దెబ్బలకి ప్రేమగా బ్యాండేడ్ వేస్తుంది. నాకు నీ
నీ మీద నమ్మకం ఉంది అని ఇంటెన్స్ గా చెప్పగానే అతను ఆమె వైపు అలానే చూస్తూ ఉండిపోతాడు. నెక్స్ట్ డే క్లాస్ లో లిల్లీ కంటే ముందు షియాన్ వచ్చి కూర్చుంటాడు. లిల్లీ క్లాస్ లోకి రాగానే షాక్. వీడు ఇంత బుద్ధిమంతుడిగా మారిపోయాడేంటి, ఈ రోజు ఏకంగా బుక్ పట్టుకుని చదువుతున్నాడు అని అనుకుంటుంది. అప్పుడే హాన్ మళ్ళీ అక్కడికి వచ్చి లిల్లీ ఫైటింగ్ చేస్తున్న ఒక ఫోటో ఉంటది, అది చూపిస్తుంది. ఆ అసిస్టెంట్ ఇమీడియట్ గా వెళ్లి ఆ ఫోటోని లాక్కుంటాడు. షియాన్ కి పిచ్చ కోపం వచ్చి ఆమె మీద కొట్టడానికి లేస్తుంటే లిల్లీ మధ్యలోకి వచ్చి వదిలే పర్లేదు అని ఆపుతుంది. అప్పుడు క్లాస్ అంతా షాక్. షియాన్ ని ఆపే ధైర్యం ఈ మొక్కదానికే ఉందా, ఇక ఈమె పని అయిపోయింది అని అనుకుంటుండగానే మనోడు కోపంగా ఉన్నోడల్లా లిల్లీని చూడగానే ఒక్కసారిగా క్యూట్ క్యాట్ లాగా మారిపోతాడు. మనసులో ఏమో నాకు వీళ్ళని చూస్తే గట్టిగా తన్ని పారేయాలనుంది, కానీ కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను అని అనుకుంటాడు. షియాన్ హాన్ వైపు సీరియస్ గా చూసి నా కన్ను నీ వైపే ఉంటుంది అన్నట్టు సైగ చేస్తాడు. ఆ హాన్ మళ్ళీ ఊరుకోకుండా లిల్లీ మీద ఇంకా బ్లేమ్ చేస్తుంటే మనోడు కోపంతో నువ్వు ఇందాక నుంచి దయ్యంలాగా గీ గీ అని అరుస్తూనే ఉన్నావు, ఫస్ట్ ఇక్కడ నుంచి వెళ్ళు అని అరవడంతో ఆమె కోపంతో వెళ్లిపోతుంది. లిల్లీ షాక్ అయి షియాన్ వైపు చూస్తూ ఉంటే అతను క్లాస్ అందరి వైపుకు తిరిగి మీరంతా ఇక్కడేం చేస్తున్నారు, ఏమైనా పూల వర్షం కురుస్తుందా ఏంటి, ఎల్లు బుద్ధిగా చదువుకోండి అని కేకలేసి తను మాత్రం దొంగచాటుగా లిల్లీ వైపు చూస్తూ సైగలు చేయడం స్టార్ట్ చేస్తాడు. ఆమె మనసులో వీడు ఏం చేస్తున్నాడు అసలు, వీడు ఇలాగే సైగలు చేస్తూ ఉంటే నేను ఇక్కడ బ్రతికి బట్ట కట్టడం కష్టమే అని అనుకుంటుంది. ఆ తర్వాత సీన్ లో షియాన్ కోపంతో బుక్ లోని పేపర్స్ అన్ని నమిలి పారేస్తుంటే లిల్లీ ఇంకా 2 క్వశ్చన్స్ ఉన్నాయి, ఇవి కంప్లీట్ చేస్తేనే ఫుడ్ దొరుకుతుంది అని చెప్పగానే అతను నాకు ఫుడ్ వద్దు గడిద గుడ్డొద్దు, నీ బ్యాగ్ లో ఉన్న ఆరెంజ్ కావాలి అని అడుగుతాడు. ఆమె అది తీసి ఇచ్చే లోపే ఫోన్ కి తన ఆన్లైన్ ఫ్రెండ్ నుంచి మెసేజ్ వస్తుంది. అది చూసి అయ్యో విని నేను మర్చిపోయానే అని అనుకుంటుంటే షియాన్ దొంగచాటుగా ఆ ఫోన్ లోకి తొంగి చూసి ఎవడాడు అని అడుగుతాడు. ఆమె ఏం లేదు జస్ట్ స్పామ్ మెసేజ్ అని అబద్ధం చెప్తుంది. దాంతో అతను కోపంగా బుక్ మీద పెన్సిల్ తో గీతలు గీస్తుంటాడు. లిల్లీ మనసులో వీడేమైనా చూసాడా ఏంటి, అయినా చూస్తే నాకేంటి, నేనెందుకు గిల్టీగా ఫీల్ అవుతున్నాను అని అనుకుంటుంది. ఆ ఫ్రెండ్ మెసేజ్ చేసి నా ఫస్ట్ ఆర్ట్ ఎగ్జిబిషన్ కి నువ్వు ఖచ్చితంగా రావాలి అని అంటే లిల్లీ మనసులో ఇతను నాకు మెంటల్ గా చాలా సపోర్ట్ చేశాడు, నేను వెళ్ళకపోతే కృతజ్ఞత లేని నల్లగా మారిపోతాను అని ఆలోచించి సరే అని చెప్పి ఎగ్జిబిషన్ కి వస్తుంది. అతను చూడ్డానికి ఎలా ఉంటాడా, అతని ప్రొఫైల్ లో ఓల్డ్ లేడీ అని ఉంది, నిజంగానే తెల్ల చుట్టూన్న ముసలివాడా ఏంటి అని వెతుకుతున్నప్పుడే లోపలికి రా అని మెసేజ్ వస్తుంది. ఆమె లోపలికి వెళ్ళగానే ఒక హ్యాండ్సమ్ అబ్బాయి చేతిలో ఫ్లాట్స్ పట్టుకుని నిలబడి ఉంటాడు. అది చూసి లిల్లీ షాక్. ఓల్డ్ లేడీ అనుకుంటే వీడేంటి ఇంత అందమైన అబ్బాయిలా ఉన్నాడు అని అనుకుంటుంది. అతను ఇంట్రడ్యూస్ చేసుకుంటూ నా పేరు చెన్ అని హ్యాండ్ షేక్ ఇస్తాడు. లిల్లీని ఆర్ట్ ఎగ్జిబిషన్ చాలా బాగుంది అని అంటే అతను నేను స్పెషల్ గెస్ట్ గా ఇన్వైట్ చేశాను, నిజం చెప్పాలంటే నేను చాలా నర్వస్ గా ఉన్నాను, ఆన్లైన్ ఫ్రెండ్ ని రియల్ లైఫ్ లో కలవడం నాకు ఇదే ఫస్ట్ టైం అని అంటే ఆమె అవునా నేను కూడా అని అంటుంది. ఇదంతా దూరం నుంచి షియాన్ చూసి పిచ్చ జలసీతో రగిలిపోతుంటాడు. చెన్ లిల్లీని లోపలికి తీసుకెళ్లి నేను చాలా కాలంగా ఈ పెయింటింగ్ ని నీకు ఇవ్వాలనుకుంటున్నాను అని చెప్పి అక్కడున్న స్క్రీన్ ని పక్కకు జరుపుతాడు. అది చూసి మైండ్ బ్లాక్ అవుతుంది. అందులో లిల్లీ పెయింటింగ్ చాలా రియలిస్టిక్ గా ఉంటుంది. ఇది నా పెయింటింగ్ కదా, నేను నీకు ఎప్పుడు నా ఫోటో ఇవ్వలేదు, పైగా ఎప్పుడు కలుసుకోలేదు కూడా, మరి ఇంత రియల్ గా ఎలా గీసావు అని అంటే అతను చాలా ఇంటెన్స్ గా నేను నిన్ను నీ ఆత్మ ద్వారా చూశాను, నువ్వు రియల్ గా కూడా సరిగ్గా ఇలాగే ఉన్నావు అని చెప్తే ఆమె సిగ్గుపడుతూ నవ్వుతుంది. కానీ ఇటువైపు షియాన్ కి మాత్రం దేని మీద మనసు లగ్నం అవ్వక విపరీతమైన ఫ్రస్ట్రేషన్ ఇరిటేషన్ తో రగిలిపోతూ ఉంటాడు. కట్టు నెక్స్ట్ సీన్ లో లిల్లీ చెన్ ఇద్దరు ఒకే రెస్టారెంట్ లో కూర్చుని ఉంటారు. కరెక్ట్ గా అప్పుడే కొంతమంది రౌడీలు అక్కడికి వస్తారు. వాళ్ళు లిల్లీని చూసి ఓహో నువ్వే కదా షియాన్ గర్ల్ ఫ్రెండ్ వి, పోయినసారి వాడు మమ్మల్ని ఎంత ఘోరంగా కొట్టాడంటే 10 days నుంచి హాస్పిటల్లోనే ఉన్నాం, నువ్వు షియాన్ తోనే ఉంటావు కాబట్టి ఇక నుంచి నువ్వే మా శత్రువ్వి అని అంటుండే చెన్ మధ్యలోకి వచ్చి ఇక్కడ నుంచి వెళ్ళిపోండి లేదంటే పోలీసులను పిలిపిస్తాను అని వార్న్ చేస్తాడు. ఒక రౌడీ అతను గడ్డం పట్టుకొని ఏంటమ్మా నువ్వు హీరోవా అని చెప్పి అతన్ని గట్టిగా కొడుతుంటాడు. లిల్లీ వాళ్ళని ఆపడానికి ట్రై చేస్తుంటే ఆ రౌడీలు అక్కడున్న పెయింటింగ్ ని చూసి దాన్ని ముక్కలు ముక్కలుగా చింపేస్తారు. ఇంకో పక్క అసిస్టెంట్స్ ఇద్దరు పరిగెత్తుకుంటూ వచ్చి షియాన్ కి ఇదంతా చెప్తారు. అది వినగానే మనోడు కోపంతో చేతిలో ఒక పెద్ద ఐరన్ రాడ్ తీసుకొని ఈ రోజు ఎవ్వరిని ప్రాణాలతో వదలను అని బయలుదేరతాడు. అక్కడ రెస్టారెంట్ లో ఏమో ఒక రౌడీ లిల్లీని టచ్ చేయబోతుంటే ఆమె సడన్ గా సీరియస్ అయిపోయి చీ నీ గలీజ్ చేతులతో నన్ను తాకకు అని గట్టిగా అరుస్తూ వాడి ముఖం పగిలిపోయేలాగా ఒకటిస్తుంది. అక్కడున్న రౌడీలందరినీ గాల్లోకి లేపి లేపి మరి కింద పడేసి కుమ్మేస్తుంది. హాన్ దూరం నుంచి ఆమె ఫైటింగ్ చేస్తున్నవంతా చూసి ఫోటోలు తీస్తూ ఉండిపోతుంది. అంతలోనే ఒక రౌడీ తన తల మీద కొట్టడానికి చూస్తుంటే ఎగ్జాక్ట్ గా షియాన్ వచ్చి వాడిని పట్టుకొని లిల్లీని కాపాడతాడు. ఆ ప్రాసెస్ లో ఇద్దరు ఒకరికొకరు అలానే చూసుకుంటారులేండి. ఈ ముగ్గురు వాళ్ళందరినీ చితక్కొట్టుడు కొట్టేస్తారు. అంతా అయిపోయాక లిల్లీ నిదానంగా చేతుల్లో నుంచి పక్కకు జరిగి గిల్టీగా ముఖం పెట్టి సారీ నువ్వు ఇదంతా చూసేసావు కదా, యాక్చువల్ గా నేను ఎలాంటి పర్ఫెక్ట్ అమ్మాయిని కాదు, అస్సలు గుడ్డు గరులనే కాదు, కోపం వస్తే ఎదుటి వాళ్ళు తాట తీయాలనిపిస్తుంది, ఫైటింగ్ చేయడం కూడా చాలా ఇష్టం, కానీ నేను నీతో అబద్ధం చెప్పాలని కాదు, మా ఇంట్లో నా పర్ఫెక్ట్ ఇమేజ్ ని కాపాడుకోవడం కోసం ఇలా నాటకాలు ఆడాల్సి వస్తుంది, ఇప్పుడు నువ్వు నన్ను ఏం చేయమన్నా నేను రెడీ అని తలదించుకొని ఏడుస్తూ చెప్తుంటే షియాన్ మాత్రం కోప్పడకుండా ఒక క్యూట్ స్మైల్ ఇచ్చి తన ముఖాన్ని ఆమె ముఖానికి చాలా దగ్గరగా తీసుకొస్తాడు. లిల్లీ షాక్ అయి నువ్వు నా మీద కోపంగా లేవా, నేను నిన్ను మోసం చేశానని అనిపించట్లేదని
అంటే అతను గట్టిగా నవ్వుతూ, "నువ్వింత తిక్కలదానివేంటి? నేను నీకు అంత అమాయకుడిలా కనిపిస్తున్నానా? నాకు ఈ విషయం ఫస్ట్ నుంచి తెలుసు. ఎప్పుడూ ఒక రోబోలాగా నవ్వుతూ ఉండే ఆ గుడ్ గర్ల్ తో నాకేం పని? నాకిలా పిచ్చిదానిలా మారిపోయి రౌడీల తాట తీసే క్రేజీ లిల్లీ అంటేనే ఇష్టం" అని మనసులోని ప్రేమను బయటపెడతాడు. అది విన్న లిల్లీకి హార్ట్ బీట్ పెరిగిపోతుంది. శ్యాన్ ఆమె వైపు ఇంటెన్స్ గా చూస్తూ, కోపం వస్తే చూపించేలా, ఎవరినైనా బుల్లి చేస్తే ఎదురు తిరిగి నిలబడేలా, తన ఫ్రెండ్స్ కోసం ఫైట్ చేసేలా ఉండే అమ్మాయే నాకు కావాలి అని అంటే లిల్లీ మనసులో, ఇన్నాళ్ళు నేను పర్ఫెక్ట్ గా ఉండడానికి ట్రై చేశాను. నా అసలు రూపం తెలిస్తే ఇతను నన్ను హేట్ చేస్తాడేమో అన్న భయంతో ఇతన్ని దూరం పెట్టాను అని అనుకుంటుంటే అంతలోనే మనోడు, నాకు పర్ఫెక్ట్ లిల్లీ వద్దు, ఇలా పిచ్చిదానిలా మారిపోయే ఇన్పర్ఫెక్ట్ లిల్లీ అంటేనే ఇష్టం అని చెప్పేసరికి ఆమె కళ్ళలో నీళ్లు తిరుగుతాయి. ఇతను నన్ను నిజంగానే లవ్ చేస్తున్నాడు, నాలోని లోపాలని కూడా ఇష్టపడుతున్నాడు అని ఫీల్ అవుతూ అతని గట్టిగా హక్ చేసుకుంటుంది. నేను ఇన్నాళ్ళు ఎలిగెంట్ గా యాక్ట్ చేసి అలసిపోయాను అని ఏడుస్తుంటే అతను, ఏడ్చి నీ మనసు తేలిక చేసుకో బేబీ, ఇకపై నుండి ఈ నాటకాలు ఆడాల్సిన అవసరం లేదు అని ఓదారుస్తుంటే ఆమె నవ్వుతూ తలాడిస్తుంది. ఇద్దరు ఒకరికొకరు చాలా క్లోజ్ గా వచ్చి కిస్ చేసుకోబోతారు. బట్ ఈ అసిస్టెంట్స్ ఉంటారు కదా, మధ్యలోకి వచ్చి బాస్ అని పిలుస్తారు. దాంతో షియాన్కి పిచ్చ కోపం వచ్చి, రేయ్ నా రొమాంటిక్ మూమెంట్ ని సర్వనాశనం చేశారు కదరా అని అరుస్తాడు. వాళ్ళు, బాస్ మేము చెప్పేది వినండి, ఇక్కడ కింద స్పృహ తప్పి పడిపోయింది, ఇతని కోసం అంబులెన్స్ పిలవాలా వద్దా? అయ్యో ఓల్డ్ లేడీ, త్వరగా అంబులెన్స్ ని పిలవండి అని అంటే షియాన్ షాక్ అయ్యి ఓల్డ్ లేడీయా అని అనుకుంటాడు. ఆ తర్వాత అతన్ని హాస్పిటల్ తీసుకొస్తారు. షియాన్ గట్టిగా మాట్లాడుతుంటే లిల్లీ, కొంచెం నెమ్మదిగా మాట్లాడు, లేకపోతే ఓల్డ్ లేడీ మేల్కుంటాడు అని అంటే షియాన్, నువ్వు అతన్ని అంత ప్రేమగా ఓల్డ్ లేడీ అని ఎందుకు పిలుస్తున్నావు? నీకు నిన్నంతా నాన్ స్టాప్ గా మెసేజ్ పంపినోడు వీడేనా అని అడిగితే ఆమె, నువ్వు కోప్పడతావని నేను నీకు చెప్పలేదు అని అంటే అతను, నేను కోప్పడతానా? నేను చాలా ఎమోషనల్ గా స్టేబుల్ పర్సన్ ని, ఇప్పుడు నీకు గిల్టీగా అనిపిస్తోంది కదా అని అంటే లిల్లీ, షియాన్ నేను నా లైఫ్ లోని బిగ్గెస్ట్ సీక్రెట్ నీకు చెప్పాను, ఇప్పుడు నువ్వు నన్ను ఎత్తి పొడుస్తున్నావా అని అంటూ ఇద్దరు అక్కడ గొడవ పడడం స్టార్ట్ చేస్తారు. పాపం ఈ ఓల్డ్ లేడీకి మధ్యలో మెలకు వచ్చి, మీ గొడవ వల్ల నా తలకాయ ఇంకా ఎక్కువగా నొప్పిలేస్తుంది అని అంటే లిల్లీ, చెన్ నువ్వు బానే ఉన్నావా, నా వల్ల ఇదంతా జరిగింది అని అంటే అతను, అమ్మాయిల్ని ప్రొటెక్ట్ చేయడం జెంటిల్మెన్ లక్షణం, పెయింటింగ్ ముక్కలైనా పర్లేదులే, నేను నిన్ను రియల్ గా చూశాను అది చాలు అని వాళ్ళిద్దరు మాట్లాడుకుంటుంటే మనోడు మధ్యలోకి వచ్చి ఆమెను పక్కకు నెట్టేసి, ఆమె అతని కోసం యాపిల్ కట్ చేసి యాపిల్ ని లాక్కొని, చెన్తో నీ తల పగిలిందా లేక పళ్ళు రాలయ్యా, నీ చేతులతో నువ్వు తొక్క తీసి తినలేవా అని కసురుకుంటాడు. లిల్లీ మనసులో, ఈ వెదవగాడు మళ్ళీ రౌడీ చేష్టల్ని బయటికి తీశాడు అని అనుకుంటుంది. షియాన్ చెన్ కి దగ్గరగా వచ్చి, నీ మెడికల్ బిల్స్ అన్ని నేనే పే చేశాను, ఎందుకంటే నువ్వు నా గర్ల్ ఫ్రెండ్ వల్లే గాయపడ్డావు కదా అని సీరియస్ గా చెప్తే, చెన్ మేమిద్దరం జస్ట్ నార్మల్ ఫ్రెండ్స్ కోసం చిన్న గాయం అవ్వడం పెద్ద విషయం కాదు అని అంటే చియాన్, చూసావా వీడు పక్కా సేఫ్ గానే ఉన్నాడు, పద వెళ్దాం అని లాగుతాడు. ఆమె, ఆగు, చెన్ కి ఇప్పుడు బలం కావాలి అనే లోపే షియాన్ ఆ యాపిల్ ని నోట్లో వేసేసుకుని, ఇది వీడి ఆరోగ్యానికి మంచిది కాదులే అని పిల్ల చేష్టలు చేస్తాడు పిల్లబచ్చగాడు. లిల్, నువ్వు ప్రతిసారి ఇలా చిన్న పిల్లల్లా ఎందుకు బిహేవ్ చేస్తావు అని తిడుతుంది. ఇంకో పక్క హాస్పిటల్లో జిన్ ఉంటాడు. అతనికి ఏదో యాక్సిడెంట్ వల్ల హాస్పిటల్ అడ్మిట్ అయితే డాక్టర్ బ్యాండేడ్ వేస్తూ కొన్ని రోజుల వరకు ఏ బరువు సామాన్లు ఎత్తొద్దని చెప్తాడు. లిల్లీ ఫ్రెండ్ కంగారుగా వచ్చి డాక్టర్ ఇతనికి ఏం ఫుడ్ ఇవ్వాలి అని జాగ్రత్తలు అడుగుతుంది. డాక్టర్ నవ్వుతూ, నీ గర్ల్ ఫ్రెండ్ కి నీ మీద చాలా కేరింగ్ ఉంది అని అంటే ఆమె మనసులో, ఈ డాక్టర్ కి ఎంత తెలివి ఉందో అని మురిసిపోతుంది. అతను వెళ్ళాక నువ్వు అంత సీరియస్ గా ఎందుకు తీసుకుంటున్నావు, మనం ఇద్దరం మళ్ళీ కలుస్తాం కదా అని అంటే ఆమె, అయినా నీకు ఇంత పెద్ద దెబ్బ ఎలా తగిలింది అని అడుగుతుంది. జిన్నే ఒక బ్రెయిన్లెస్ ఇడియట్ ని కాపాడబోయి తగిలింది అని అంటే ఆమె, ఎవరా ఇడియట్ అని అడుగుతుంది. అప్పుడు అతను అసలు నిజం చెప్తాడు. అయ్యో షియాన్ తాతయ్య చనిపోయినప్పుడు వాళ్ళ నాన్న అతన్ని పిచ్చి కొట్టుడు కొట్టి బేస్మెంట్ లో వేసి లాక్ చేశారు. నేను అతన్ని కాపాడడానికి వెళ్ళినప్పుడే ఇది తగిలింది. ఆ తర్వాత మా పేరెంట్స్ నన్ను బలవంతంగా వేరే స్కూల్ కి ట్రాన్స్ఫర్ చేసేశారు, అందుకే నేను మళ్ళీ అతని దగ్గరికి తిరిగి రాలేకపోయాను అని చెప్తే ఆమె షాక్ అయ్యి, అంటే మీరు చిన్నప్పుడు బెస్ట్ ఫ్రెండ్స్ అన్నమాట, మరి ఈ విషయాన్ని అతనికి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు కదా అని అంటే జిన్, అతను ఎక్స్ప్లెయిన్ చేసే ఛాన్స్ కూడా ఇస్తాడా అని అంటాడు. అని ఒక చిన్న నవ్వు నవ్వితే ఆమె అతని వైపుకు చూస్తూ, నువ్వు ఇలా నవ్వితే బాగున్నావు, ఇలానే నవ్వు అని చెప్తుంది. అతను కూడా సిగ్గుపడుతూ, సరే పద ఇంటికెళ్దాం అని అంటాడు. ఇంకో పక్క షియాన్ ఒంటరిగా కూర్చొని లిల్లీ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఆమెకి నిజంగానే నా బిహేవియర్ చిన్నపిల్లల చేష్టల్లా అనిపిస్తోందా అని ఫీల్ అవుతుంటాడు. అప్పుడే అతని ఫోన్ కి ఒక ఆడియో మెసేజ్ వస్తుంది. అందులో లిల్లీ వాయిస్ వినపడుతుంది. అతను ఒక పెద్ద జమీందార్ కొడుకులా బిల్డప్ ఇస్తూ చిన్న పిల్లల్లాగా పిల్ల వేషాలేస్తూ ఉంటాడు అని చెప్తుంటుంది. అది విన్న మనోడి ముఖం ఒక్కసారిగా మాడి మస్ అవుతుంది. పాపం చాలా బాధగా ఫీల్ అవుతాడు. నెక్స్ట్ డే లిల్లీ అతని కోసం నోట్స్ తీసుకుని వస్తే అతన్ని చూసి షాక్ అవుతుంది. షియాన్, ఏమైంది నీకు, నీ ముఖం ఏంటి అలా ఉంది, హెల్త్ బాలేదని అడుగుతూ అతని ఫీవర్ చెక్ చేయబోతుంది. కానీ అతను ఫేస్ పక్కకు తిప్పి వెళ్లిపోతుంటాడు. నాకు చాలా పనులున్నాయి అని వెళ్లిపోతుంటాడు. లిల్లీ అతని చేయి పట్టుకుని నేనేమన్నా తప్పు చేశానా అని అంటే అతను ఏదో మాట్లాడబోతుంటాడు.
జరగబోయే లోపే ఎవరో ఒక పర్సన్ చేతిలో సామాన్లు పట్టుకొని ఎదురుగా వస్తూ పక్కకు జరగండి అని అరుస్తాడు. దాంతో వాళ్ళిద్దరు పక్కకు జరుగుతారు. ఆ పర్సన్ వాళ్ళిద్దరిని గట్టిగా లోపలికి తోసి రూమ్ లాక్ చేస్తారు. వాళ్ళిద్దరు లోపలే ఉండిపోతారు. షియాన్ అతన్ని తనడానికి వెళ్తాడు, కానీ అప్పుడే డోర్ క్లోజ్ అయిపోతుంది. లిల్లీ ఫోన్ చెక్ చేస్తే సిగ్నల్స్ కూడా ఉండవు. కానీ ఇదంతా హాన్ చేపించి ఉంటుందన్నమాట. ఒక ఒంటరి అమ్మాయి, ఒక ఒంటరి అబ్బాయి రాత్రంతా ఒకే రూమ్ లో ఉన్నారని తెలిస్తే ఈ లిల్లీ తన గుడ్ గర్ల్ ఇమేజ్ ఎలా కాపాడుకుంటుందో నేను చూస్తాను అని నవ్వుకుంటుంది. లిల్లీ రూమ్ లో కూర్చొని, ఇప్పుడు చెప్పు, మనిద్దరం ఇక్కడే ఉన్నాం, ఏమైంది, నేనేమైనా తప్పు చేశానా ఇలా యాటిట్యూడ్ చూపిస్తున్నావు అని అడుగుతూ ఉండగానే షియాన్ సడన్ గా బ్యాలెన్స్ తప్పి తన షోల్డర్ పై భుజం వేసేస్తాడు. అతని బాడీ చెక్ చేస్తే చాలా ఫీవర్ ఉంటుంది. ఆమె కంగారు పడుతుంటే, నువ్వేం నా గురించి టెన్షన్ పడకు అని పక్కకు జరుగుతుంటే ఆమె, నువ్వేం మాట్లాడుతున్నావు అని అంటే అతను చాలా ఎమోషనల్ గా, నువ్వే అన్నావు కదా నేను ఎప్పుడు చిన్న పిల్లలు చేష్టలు చేస్తానని అని కళ్ళలో నీళ్లు తెచ్చుకుంటాడు. లిల్లీ, ఏ వెదవగాడన్నాడు ఆ మాట, అయినా ఒక్కసారైనా నన్ను అడిగావా, చూడు నీ పరిస్థితి ఎలా తెచ్చుకున్నావో, నన్ను అడుగుంటే నిజం చెప్పేదాన్ని కదా, ఈ ప్రపంచంలో నేను అన్నిటికంటే ఎక్కువగా నమ్మే ఏకైక పర్సన్ వి నువ్వే అని చాలా ఎమోషనల్ గా చెప్తుంది. షియాన్ చాలా సాడ్ గా, మా గ్రాండ్ పా కూడా నన్ను ఎంతగానో నమ్మేవారు, నేను ఆయన్ని చాలా మిస్ అవుతున్నాను అని ఆమె ఒళ్ళో తల పెట్టుకుని మరీ చెప్తాడు. జిన్ ఇంకా లిల్లీ ఫ్రెండ్ టెన్షన్ పడుతుంటారు. వీళ్ళిద్దరు ఎక్కడున్నారో ట్రాక్ చేసి ఆ లొకేషన్ కి వస్తారు. అక్కడికి రాగానే లిల్లీ ఏడుస్తూ, జిన్, ఇతనికి చాలా జ్వరంగా ఉంది, త్వరగా హాస్పిటల్ కి తీసుకెళ్దాం పదా అని హాస్పిటల్ కి తీసుకొస్తారు. మనోడికి మెలకు రాగానే ఎదురుగా జిన్ కూర్చొని ఉంటే షియాన్ గట్టిగా, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు, వెళ్ళిపో ఇక్కడ నుంచి అని అరుస్తాడు. జిన్ కూడా కళ్ళు తెరవగానే అరవడం స్టార్ట్ చేసావా అని కౌంటర్ ఇస్తాడు. షియాన్ కోపంతో మంచం మీద నుంచి లేచి నిలబడి, మరి అలాంటప్పుడు నన్ను కాపాడడానికి మధ్యలోకి ఎందుకు వచ్చావు అని కాలర్ పట్టుకుంటాడు. వాళ్ళిద్దరు కొట్టుకునే లోపే లిల్లీ మధ్యలోకి వస్తుంది. అప్పుడు లిల్లీ ఫ్రెండ్ అసలు నిజం చెప్తుంది. ఒక్కడి మాట ఒక్కడు వినడు, ఇలా ఉంటే మీ మధ్య ఉన్న మిస్అండర్స్టాండింగ్ ఎలా దూరం అవుతుంది, చిన్నప్పుడు జిన్ నిన్ను కాపాడడానికి వచ్చినప్పుడు అతని చేతికి ఈ పెద్ద దెబ్బ తగిలింది, ఆ తర్వాత వాళ్ళ పేరెంట్స్ అతన్ని బలవంతంగా వేరే స్కూల్ కి ట్రాన్స్ఫర్ చేశారు, అంతే తప్ప అతనికి నీ మీద ఏం కేరింగ్ లేక కాదు అని చెప్పగానే మనోడు షాక్ అయ్యి, నీకంత పెద్ద నోరుంది కదరా, ఆ రోజు ఈ విషయం చెప్పొచ్చు కదా అని అంటే జిన్, మరి నీకు కూడా అంత పెద్ద చెవులున్నాయి కదా, నువ్వు మాత్రం ఎవరి మాటైనా వింటావా అని అంటాడు. అప్పుడు షియాన్, సరేలే నేను నీకు రుణపడున్నాను అని అంటే జిన్ నవ్వుతూ, ఫ్యూచర్ లో నువ్వు ఇకపై ఎవరితోనూ అనవసరంగా పెట్టుకోకు, అప్పుడు మన లెక్క సరిపోతుందిలే అని అంటే షియాన్ మళ్ళీ అతను కొట్టడానికి చేయి లేపి, మళ్ళీ గొడవ పడదామా ఏంటి అని చెప్పి ఆ తర్వాత చాలా ప్రేమగా అతని భుజం తడతాడు. ఆ తర్వాత సీన్ లో లిల్లీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ స్కూల్లో ఏదో బోర్డు మెంబర్స్ ఫంక్షన్ ఉందని చెప్పి రెడీ అవుతూ ఉంటారు. అక్కడికి వెళ్ళగానే లిల్లీని స్పీచ్ ఇవ్వడానికి స్టేజ్ మీదకి పిలుస్తారు. వాళ్ళ మమ్మీ పక్కనున్నోళ్లతో, అండి ఆవిడ నా చిన్న కూతురు, చిన్నప్పటి నుంచి చాలా పర్ఫెక్ట్, ఆమె గురించి నేను ఎప్పుడు కంగారు పడాల్సిన అవసరమే రాలేదు అని ప్రౌడ్ గా చెప్తుంటే లిల్లీ స్టేజ్ మీదకి ఎక్కగానే అక్కడున్న అబ్బాయిలంతా, వావ్ వాట్ ఏ బ్యూటిఫుల్ గర్ల్ అని పొగుడుతుంటారు. అది చూసి కిందున్న షియాన్ కి పిచ్చ జల్సి వచ్చేస్తుంది. రేయ్ మీ కళ్ళు పీకేస్తాన్రా ఎదవల్లారా అన్నట్టు చూస్తాడు. కానీ స్పీచ్ స్టార్ట్ చేసే లోపే వెనకాలన్న స్క్రీన్ పై లిల్లీ రౌడీలతో ఫైట్ చేస్తున్న వీడియో ప్లే అవుతుంది. అది చూసి హాల్లో ఉన్న వాళ్ళంతా షాక్ అవుతారు. లిల్లీ తమ్ముడు మాత్రం ఎక్సైట్ అవుతూ, వావ్ మా అక్క చాలా పవర్ఫుల్, వాట్ ఏ ఫైటింగ్ అని అంటుంటే క్లాస్మేట్స్ అంతా, ఆమె నిజంగానే ఫైట్ చేస్తుందా, ఈమె అసలు గుడ్ గర్ల్ కాదా అని మాట్లాడుకుంటారు. అంతేకాదు లిల్లీ షియాన్ని గట్టిగా హక్ చేసుకున్న వీడియో కూడా ప్లే అవుతుంది. దాంతో లిల్లీ క్యారెక్టర్ గురించి కూడా మాట్లాడడంతో లిల్లీ కళ్ళల్లో నీళ్లతో వాళ్ళ అమ్మ వైపు చూస్తుంది. ఇదంతా జరిగింది కదా, వాళ్ళ మమ్మీ పాపం కోమాలోకి వెళ్ళిపోయింది. కరెక్ట్ గా అప్పుడే మనోడు స్టేజ్ పైకి వెళ్లి తన ఒంటి మీద ఉన్న జాకెట్ ని తీసి లిల్లీ కప్పి ఏడుస్తుంటే ప్రేమగా చేతులతో కన్నీళ్లను తుడుస్తాడు. అది చూసి వాళ్ళ మమ్మీ షాక్. షియాన్ అక్కడున్న మైక్ ని తీసుకొని హాల్లో ఉన్న వాళ్ళందరి మీద అరుస్తూ, మీ సోదంతా వాగడం ఆగిపోతే నేను చెప్పేది జాగ్రత్తగా వినండి, ఈమె నా పిల్ల, ఇంకొక మాట ఈమె గురించి మాట్లాడినా మామూలుగా ఉండదు అని వార్నింగ్ ఇస్తూ చెయ్యందివ్వగానే ఆమె అతను చేయి పట్టుకొని ఇద్దరు స్టేజ్ పై నుండి కిందికి వస్తారు. కానీ లిల్లీ ఇంటికి రాగానే వాళ్ళమ్మ పిచ్చ కోపంతో, నీకెంత ధైర్యం ఉంటే ఇంటికి తిరిగి వస్తావు అని అంటే వాళ్ళ డాడ్, నువ్వు చేసింది కొంచెం టూ మచ్ గా లేదు లిల్లీ, అందరి ముందు ఒక అబ్బాయిని అలా హక్ చేసుకుంటావా అని అంటే లిల్లీ, సారీ నేను మిమ్మల్ని డిసప్పాయింట్ చేశాను అని అంటే వాళ్ళ అమ్మ ఏడుస్తూ, నేను నా లైఫ్ అంతా కష్టపడి మన ఫ్యామిలీకి ఒక మంచి ఎలిగెంట్ సొసైటీ ఇమేజ్ ని క్రియేట్ చేశానే, నువ్వు ఒక్క రోజులో అంత నాశనం చేశావు, ఇప్పుడు జనాలు మన వెనుక ఏమేం మాట్లాడుకుంటారో తెలుసా, నేను బయట వాళ్ళకి నా ముఖం ఎలా చూపించాలి అని అంటుంటే లిల్లీ ఈసారి, మమ్మీ నాకు బయట జనాల గురించి గింత కూడా ఫరక్లేదు అని అంటుంది. వాళ్ళమ్మ షాక్, ఏమన్నావు అని అంటే ఆమె, అవును మమ్మీ, నేను ఇన్నాళ్ళు మీకోసం గుడ్ గర్ల్ అని నటించాను, వాళ్ళ కోసం కాదు, కానీ నేను నా లైఫ్ లో అసలు హ్యాపీగానే లేను, అసలు ఒక ఫ్యామిలీకి అందరూ కలిసి సంతోషంగా ఉండడం ముఖ్యమా, లేక సమాజం ముందు ఇలాంటి అబద్ధ పరువుని ప్రదర్శించడం ముఖ్యమా, నేను ఇకపై ఇలాంటి
అలాంటి లైఫ్ ని జీవించలేను. రియల్ గా ఎలా ఉంటానో అలాగే బ్రతకాలనుకుంటున్నాను అని చెప్తే వాళ్ళమ్మ కోపంతో, అంటే నువ్వెలా బ్రతకాలనుకుంటున్నావు? బయటికెళ్ళి ఆ రౌడీలా ఫైటింగ్ చేయాలనుకుంటున్నావా? ఎక్కడ పడితే అక్కడ అబ్బాయిని హక్ చేసుకోవాలా అని అంటే లిల్లీ, మమ్మీ అందరి ముందు నన్ను వేలెత్తి చూపిస్తున్నప్పుడు కేవలం అతనొక్కడే నా చేయి పట్టుకుని నిలబడ్డాడు. నన్ను ప్రొటెక్ట్ చేసింది అతనొక్కడే. మరి అప్పుడు మీరంతా ఎక్కడున్నారు? మీకు కేవలం నేను ఎంబారస్ చేశాననే బాధ తప్ప నా బాధ పట్టలేదు కదా అని కడిగి పారేస్తుంది. ఆబ్వియస్లీ మమ్మీస్ కి కోపం ఎక్కువ కాబట్టి దౌడలు దబేలు మరి విగుతారు. లిల్లీ ఏడుస్తూ ఇంటి నుంచి వెళ్లిపోతుంటే, జాగ్రత్త, ఈ ఇల్లు దాటి ఒక్క అడుగు బయటికేసావో మళ్ళీ అడుగు పెట్టవు అని ఎగ్జాక్ట్లీ సేమ్ మా మమ్మీ డైలాగే చెప్తుంది. అయినా లిల్లీ వినకుండా ఏడుస్తూ బయటకొచ్చేస్తుంది. బట్ మనోడు అక్కడ వెయిట్ చేస్తూ ఉంటాడు. ఆమె కన్నీళ్లు తూడ్చుకుంటూ, నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావా అని అడిగితే అతను ఆమె దగ్గరకొచ్చి ప్రేమగా, నిన్ను ఇలాంటి పరిస్థితిలో ఒంటరిగా ఎలా వదిలేస్తాను లిల్లీ? నా లైఫ్ లో నాకు ఇలాంటి విషయాలలో చాలా ఎక్స్పీరియన్స్ ఉంది, అందుకే నీకోసం వెయిట్ చేస్తున్నాను అని చెప్పి బైక్ హెల్మెట్ అందిస్తూ పద కూర్చో అని అంటాడు. దాంతో ఆమె ముఖంలో ఒక క్యూట్ స్మైల్ వచ్చేస్తుంది. ఇటుపక్క లిల్లీ వాళ్ళమ్మ రోడ్డు మీద వెళ్తుంటే అక్కడున్న నైబర్స్ వాళ్ళు కావాలని, విన్నావా, ఈమె తన కూతుర్ని చాలా పద్ధతి గల అమ్మాయి అని చెప్పుకునేది, కానీ కట్ చేస్తే బయట ఆమె రౌడులతో కలిసి పిచ్చిదానిలో ఫైటింగ్ చేస్తుంది అని తప్పుగా మాట్లాడుతుంటే వాళ్ళ మమ్మీకి బీపీ లేచి వాళ్ళని తిట్టబోతుంటే అంతలోనే లిల్లీ అక్కడికి వస్తుంది. డైరెక్ట్ గా ఆంటీల దగ్గరికి వెళ్ళి, మీరు వేరే వాళ్ళ కొంపల మీద ఇలా కుళ్ళు రాజకీయాలు చేయడం తప్ప వేరే పనేం లేదా ఆంటీలు? ముందు వెళ్ళి మీ అబ్బాయిల్ని చూసుకోండి. మీ కొడుకు ఈసారి ఎగ్జామ్స్ లో ఫెయిల్ అయ్యాడు, పైగా క్లాస్ లో పెద్ద రౌడీలా తిరుగుతూ మిగతా స్టూడెంట్స్ ని బుల్లి చేసి వాళ్ళ దగ్గర నుండి డబ్బులు వసూలు చేస్తున్నాడు అని కడిగి పారేస్తుంటే ఆవిడ కోపం వచ్చి, నాతోనే వాదిస్తావా అని లిల్లీని కొట్టడానికి చేయెత్తుతుంది. లిల్లీ ఆమె చేతిని పట్టుకొని లాగి, ఆంటీ మీరు నా ఫైటింగ్ వీడియోలు చూడలేదనుకుంటా, నాకు రౌడీల తాట తీయడం బాగా వచ్చు అని వార్న్ చేస్తున్నప్పుడు వెనక నుండి షియాన్ వస్తాడు. ఈలోపే వాళ్ళమ్మ మధ్యలోకి వచ్చి లిల్లీకి సపోర్ట్ చేస్తుంది. నా కూతురు ఇప్పుడు గుడ్ గల్లా యాక్టింగ్ చేయకపోవచ్చు, కానీ మీ కొడుకుల కంటే నా కూతురు 100 రెట్లు బెటర్ అని చెప్పగానే వాళ్ళు వెళ్ళిపోతారు. వాళ్ళ మమ్మీ లిల్లీ వైపు నెమ్మదిగా వస్తుంది. లిల్లీ ఏమో గిల్టీగా, మమ్మీ సారీ నేను అనేలోపే వాళ్ళ మమ్మీ, ఒకవేళ నువ్వు ఈ రోజు వాళ్ళకు బుద్ధి చెప్పకపోయి ఉంటే నేను వాళ్ళ తాట తీసేదాన్ని అని నవ్వుతుంది. అది విని లిల్లీ కళ్ళల్లో కూడా ఆనంద బాష్పాలు వచ్చేస్తాయి. మమ్మీ అని ఏడుస్తూ వెళ్ళామని గట్టిగా హక్ చేసుకుంటుంది. సారీ మమ్మీ, నేను ఇకపై ఎప్పుడు ఇల్లు వదిలి వెళ్ళను అని అంటే వాళ్ళ మమ్మీ కూడా ఏడుస్తుంది. నువ్వు ఇంటికి రా, నీకు చాలా పూజా కార్యక్రమాలు ఉన్నాయి అని సరదాగా బెదిరిస్తూ, కొన్ని రోజులు బయట ఉన్నావో లేదో చూడు నీ ముఖం ఎలా చేసుకున్నావో అని ప్రేమగా ఆమె తల నిమురుతుంది. దూరం నుంచి మనోడు చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. షియాన్ కూడా ముందుకు వచ్చి అతన్ని పరిచయం చేసుకుంటాడు. వాళ్ళ మమ్మీ అతన్ని గట్టిగా పట్టుకొని, నువ్వే కదా నా కూతుర్ని ఇలా తయారు చేసింది అని అంటే లిల్లీ, మమ్మీ అది కాదు అనే లోపే వాళ్ళమ్మ, ఇప్పుడు నీకు ఇదే పనిష్మెంట్, ఇకపై నువ్వే నా కూతుర్ని జాగ్రత్తగా చూసుకోవాలి, నా ముందైనా నా వెనకాలైనా ఎలాంటి తప్పులు జరగకూడదు అని ఆర్డర్ వేస్తుంది. అతను నవ్వుతూ, సరే ఆంటీ, ఇకపై నేను కూడా బాగా చదువుతాను అని అంటాడు. ఇంకో పక్క షియాన్ వాళ్ళ డాడీ కూడా, ఒక అమ్మాయి కోసం నువ్వు ఇంత పిచ్చి వాళ్ళ మారిపోతావా, స్కూల్ అథారిటీ ముందు నా పరువు తీసావు అని తిడుతుంటే షియాన్ ఎదురు తిరిగి, మీరు నాకు చెప్తున్నారా, మీతో పోలిస్తే నేను చాలా తక్కువ తప్పులే చేశా, చిన్నప్పుడు నా గ్రాండ్ పాని మీరే మానసికంగా హింసించారు కదా అని అంటే వాళ్ళ డాడీ అతన్ని కొట్టి, నీకు ఈ మధ్య నోరు లేస్తుంది, ఇప్పుడే ఫారెన్ పంపించేస్తాను అని అంటే షియాన్ నేను వెళ్ళను అని వాదిస్తుంటాడు. దాంతో వాళ్ళ డాడీ లిల్లీని అడ్డు పెట్టుకొని బెదిరిస్తాడు, లిల్లీకి దూరంగా ఉండమని, లేకపోతే అని ఏదో బెదిరిస్తుంటే షియాన్ కోపంతో వాళ్ళ డాడీ కాలర్ పట్టుకొని, ఇంకోసారి ఆమెను టచ్ చేయడానికి ట్రై చేసినా నేను ఊరుకోను అని అరిచేసరికి వాళ్ళ డాడీ అతన్ని చిన్నప్పుడు లాక్ చేసిన అదే చీకటి రూమ్ లో లాక్ చేస్తాడు. అప్పుడే మనకి ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. చిన్నప్పుడు షియాన్ వాళ్ళ గ్రాండ్ పా గురించి ఎవరో తప్పుగా మాట్లాడారని వాళ్ళతో ఫైటింగ్ చేస్తాడనమాట. దాంతో వాళ్ళ నాన్న పిచ్చిగా కొట్టి అతన్ని ఇదే రూమ్ లో లాక్ చేస్తాడు. అంతలోనే వాళ్ళ గ్రాండ్ పాకి హార్ట్ అటాక్ వచ్చి కింద పడిపోవడంతో వాళ్ళ నాన్న షియాన్ ఆ రూమ్ లోనే వదిలేసేసి అతన్ని హాస్పిటల్ కి తీసుకెళ్తారు. పాపం చిన్నప్పటి షియాన్, నన్ను బయటికి వదలండి, నేను గ్రాండ్ పాని చూడాలి, జిన్ నువ్వెక్కడున్నావు, ప్లీజ్ నన్ను కాపాడు అని ఏడుస్తూ అరుస్తాడు. కానీ అప్పటికే అతను చనిపోయాడని తెలుస్తుంది. దాంతో అతను విపరీతమైన ట్రామాకి గురవుతాడు. ఇన్నాళ్ళు వాళ్ళ నాన్న పెట్టిన ప్రెషర్ వల్ల అతనికి మెంటల్ ఇల్నెస్ వచ్చిందని అర్థం అవుతుంది. షియాన్ని కాపాడడానికి లిల్లీ దొంగచాటుగా లోపలికి వస్తుంది. ఆమెకి హెల్ప్ చేయడానికి జిన్ ఇంకా తన ఫ్రెండ్ ఇద్దరు అసిస్టెంట్స్ కూడా రెడీగా ఉంటారు. అంతలోనే వాళ్ళ నాన్న బాడీ గార్డ్స్ తో ఎదురు పడతాడు. బట్ ఈ లోపే వాళ్ళనే మధ్యలోకి వచ్చి వాళ్ళ నాన్న నరుస్తాడు. దాంతో వాళ్ళ నాన్న, నువ్వు ఈ కంపెనీకి కాబోయే వారసుడివి, నీకేమైనా పిచ్చెక్కిందా అని అంటే అతను నవ్వుతూ, వారసుడా, మీకు తెలుసా 10 years నుంచి నేను మెంటల్ డిజార్డర్ తో బాధపడుతున్నాను, మెడిసిన్స్ మీద బతుకుతున్నాను, ఎక్కడ మీరు నన్ను యూజ్లెస్ అంటారో ఏమోనని ప్రతి క్షణం భయపడుతూ ఉన్నాను, మీరు ఆల్రెడీ నా లైఫ్ ని నాశనం చేశారు, ఇక నా తమ్ముడు లైఫ్ ని నాశనం చేయనివ్వను అని యాంగ్జైటీకి గురయ్యి కింద పడిపోతాడు. కట్ చేస్తే అతన్ని హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు. అతనికి మెలకు వచ్చాక షియాన్ పక్కనే కూర్చుని అన్నయ్య అని పిలవడంతో అతను ఎమోషనల్ అవుతాడు. అప్పుడు షియాన్ కూడా, నువ్వు ఆ ముసలోడి చెంచావనుకున్నాను, కానీ నువ్వు లోపల ఇంత బాధను భరిస్తున్నావని నాకు తెలీదు అని వీళ్ళిద్దరు మాట్లాడుకుంటుంటే దూరంగా ఉన్న వాళ్ళ నాన్న రియలైజ్ అయ్యి షియాన్ దగ్గరకు వచ్చి ఇన్ని రోజులు చేసినవన్నీ చెప్తూ సారీ చెప్తాడు. కాకపోతే ఒక కండిషన్ పెడతాడు, కనీసం ఎగ్జామ్ లో టాప్ 20 అన్నా తెచ్చుకోరా అని. షియాన్ నవ్వుతూ సరే అంటాడు. నెక్స్ట్ సీన్ లో
లిల్లీ షియాన్ కి చదువు చెప్పే పనిలో ఉంటుంది. మనోడి బుర్రను రుద్ది రుద్ది దాన్ని పదును చేయాలని చూస్తుంది. ఎగ్జామ్ అయిపోయాక వాళ్ళిద్దరు సేమ్ కాలేజ్ కి వెళ్లాలని డిసైడ్ అవుతారు. అంతలోనే లిల్లీ ఫ్రెండ్ వచ్చి షియాన్ ఎగ్జామ్స్ లో టాప్ 20 ర్యాంక్ వచ్చాడన్న గుడ్ న్యూస్ చెప్తుంది. దాంతో ఫ్రెండ్స్ గ్యాంగ్ అంతా ఒక్కసారిగా గాల్లోకి లేచి హ్యాపీగా అరుస్తూ ఎంజాయ్ చేస్తారు. ఫైనల్ గా లిల్లీ వాళ్ళ అమ్మ ఎలిగెంట్ టార్చర్ నుంచి బయటపడుతుంది. మనోడు కూడా వాళ్ళ నాన్న టార్చర్ నుంచి బయటపడి వీళ్ళిద్దరి ప్రేమ జంట ఫ్యూచర్ ని చూడబోతుంది. దాంతో మన స్టోరీ కూడా హ్యాపీ ఎండింగ్ అవుతుంది. సో గైస్, ఒకవేళ నా ఎక్స్ప్లెనేషన్ కనుక నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. మరో రోజు ఇంకో స్టోరీతో మీ ముందుకు మళ్ళీ వచ్చేస్తా. అంతవరకు టాటా, బై బై.